మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయవారధి టోరీ హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమం సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు కోకినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. అది మీరు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIV లైవ్ అని కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు ఎంపవర్మెంట్ వర్సెస్ ఎంపావర్మెంట్. సినిమా నటి శిల్పా శెట్టి భర్త బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాను గత వారం పోలీసులు పాన్ యాప్ని పబ్లిష్ చేసినందుకు మరియు యాక్టర్స్ని సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన నిందలపై అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయగానే బ్రేకింగ్ న్యూస్ అండ్ సెన్సేషన్ కోసం టీవీలో డిబేట్స్ రన్ అవుతున్నాయండి. ఆఖరికి అది చిలికి చిలికి చాటంపై పాన్ బ్యాన్ చేయాలి అని బీజేపీ నాయకులు, సీనియర్ పాలిటీషియన్స్ డిమాండ్ చేసేదాకా వచ్చింది. ఇలా ఉండగా అసలు పాన్ అన్నది ఒక ఎంపవర్మెంట్, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అని ఇంకొక సెక్షన్ వాదిస్తుంది. సో ఈరోజు దాని మీద ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఉండబోతుంది. అండ్ ఈరోజు ఈ హాట్ టాపిక్కి మన హాట్ గెస్ట్ రెడీగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్లో నివసిస్తున్న సైన్స్ పాపులరైజర్ శరత్ తేజ గారికి స్వాగతం. అలాగే మనతో పాటు మానవాదులైన ప్రసాద్ గారు ఆస్ట్రేలియా నుండి అండ్ కాలిఫోర్నియా నుండి గోవింద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి. సో శరత్ గారు, ఈ అరెస్ట్ అయ్యాక మీరు వినే ఉంటారు, మికా సింగ్ అండ్ రాఖీ సావంత్ లాంటి వాళ్ళు రాజ్ కుందాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంతా పక్కన పెడితే ముఖ్యమైన టాపిక్ అయితే పాన్ గురించి నడుస్తుంది, న్యూస్ ఎక్కడ చూసినా. దానికి తోడు మన సెన్సేషనల్ డైరెక్టర్ RGV దీని మీద గతంలో ఆయన రామూయిజం అనే సిరీస్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేశారు పాన్ గురించి. కానీ ఇప్పుడు రాజ్ కుంద్ర అరెస్ట్ అయిపోయాక ఇంకా ఒక వీడియో కూడా తీయడం జరిగింది స్వప్న గారితో, జర్నలిస్ట్. సో ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే పాన్ క్రైమ్ రేట్ ని తగ్గిస్తుంది అని. పాన్ ఈజ్ అన్ అవుట్లెట్ ఫర్ ద అర్జ్ అండ్ ఇట్ స్టాప్స్ మెనీ క్రైమ్స్ అని ఆయన చెప్తున్నారు. అంటే నిజంగానే దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా శరత్ గారు? ఈ రామ్ గోపాల్ వర్మ గారు నాకు తెలిసి ఈ మాట చెప్పడం అంటే ఏంటి, పార్న్ చూడడం వల్ల అంటే ఇదేంటంటే మీరు ఒక ఫ్యాంటసీ చూస్తున్నారు కాబట్టి మీలో పెంటప్ అయిపోయిన అంటే మీలో అక్యుములేట్ అయిన వాట్ ఎవర్ థింగ్ అదేదో ఫీలింగ్ వెళ్ళిపోతుంది. సో ఆ రియల్ వరల్డ్ మీరు తిరిగి వచ్చేసరికి మీరు అదే మూడ్ లో ఉండరు, అదే ఎమోషన్ లో ఉండరు అన్నది ఆయన నాకు తెలిసి ఆయన ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మొదటి విషయం ఏంటంటేనండి, అది చాలా అంటే దట్స్ అటర్ నాన్ సెన్స్. ఫస్ట్ థింగ్ అంటే దానికి ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు సైకాలజీలో. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఒక సైకలాజికల్ థింగ్ చెప్తున్నాడు, ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ చెప్తున్నాడు ఆయన. కానీ సైకాలజీలో దాన్ని సమర్థిస్తూ ఎవిడెన్స్ ఏం లేదు. నెంబర్ 1. అంటే ఇప్పుడు మీకు చాలా కోపంగా ఉందనుకోండి, మీరు ఒక రౌద్ర రసం ఉన్న సినిమా చూసేస్తే మీకు కోపం పోతుంది అన్నట్ట. అంటే అలాగే మీకు వాళ్ళంత కామం ఉంటే పార్న్ సినిమా చూస్తే మీకు కామం పోతుంది అన్నట్ట. ఇట్స్ రిడిక్యులస్. అంటే బట్ ద పాయింట్, ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సంహౌ ఆ ఐడియా ఏదైతే ఉందో ఏంటంటే మీ లోపల ఒక ఎమోషన్ ఉంటే అదే ఎమోషన్ రిఫ్లెక్ట్ చేసే సినిమా కూడా చూస్తే ఆ ఎమోషన్ తీరిపోతుంది అన్నది సంహౌ అది చాలా ఓవర్సెల్ చేస్తారు ఆ ఐడియాని, ఈవెన్ దో దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు దట్ ఎఫెక్ట్ అట్ ఆల్. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్ క్లెయిమ్. ఏంటంటే క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది అండి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 2 విషయాలు క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ. ఒకటి ఏంటంటే మీకు లోపల చాలా లస్ట్ ఉండి, ద హోల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అబౌట్ లస్ట్. అంటే మీకు లోపల చాలా లస్ట్ ఉండి దాన్ని రియల్ గా మగవాళ్ళదే, కొద్దిగా మగవాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంటే. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి లస్ట్ తగ్గిపోతుందో లేదు తెలియదు పార్న్ సినిమా చూస్తే, బట్ మగవాళ్ళకి
విక్టిమ్ అన్నట్లే అసలు అంటే ఇది మేల్ సైకాలజీ లాగా ప్రాపగేట్ చేస్తారు, యాజ్ ఇఫ్ విమెన్ కి జరగదు అన్నట్టు, లేకపోతే అంటే బట్ వాట్ ఎవర్ ఏంటంటే ఇదేంటంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి బోల్డ్ లస్ట్ ఉంది, వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇదే కదా ఆర్గ్యుమెంట్ అంటే. ఐ మీన్ చూసుకుంటే ఒక సోర్స్ లేదు. నేను పచ్చిగా చెప్తున్నా, ఐ మీన్ వాడికి వాట్ ఎవర్ లస్ట్ ఉంటే అది 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 అవుట్లెట్ అయ్యే సాధనం లేదు. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదని దాని మీనింగ్, వాడి చెయ్యి వాడి దగ్గర ఉంది, యునో హీ కెన్ వ్యాంక్ హిమ్సెల్ఫ్ ఆఫ్, బట్ యునో హీ డజంట్ వాంట్ టు డూ దట్ ఆర్ వాట్ ఎవర్. వాడికి అమ్మాయి లేదు పక్కన ఇది చేయడానికి. సో ఏంటంటే వాడు తెర మీద అమ్మాయిని చూస్తాడు అనమాట, తెర మీద ఫోన్ లోనో ఇప్పుడు వెబ్సైట్ ఎవరు తీస్తే వాళ్ళు చూసి అక్కడేదో అయిపోతుంది అతనికి. అయిపోయిన తర్వాత ఇంకా రేపొద్దున్న ఇంకో అమ్మాయిని చూస్తే వాడికి ఏం అనిపించదు అన్నది ఆర్గ్యుమెంట్, లేకపోతే దీనికోసం రేప్ చేయడం ఆర్గ్యుమెంట్, క్రైమ్ వెళ్ళిపోయాం కాబట్టి. ఇది ఎంత సిల్లీగా ఉందంటే అంటే దిస్ హోల్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకి ఎంత అంటే 50 ఏళ్ళు పైన ఆయన వయసు కదా, రైట్? ఆయన స్వగతంగానే ఆయన చాలా ఆయన ఏంటంటే ఆయన చాలా ఆడవాళ్ళని ఆరాధిస్తానని ఇట్లాంటి చెప్తుంటాడు కదా. ఆయన 60 ఏళ్ళు, ఆయన రఫ్లీ 55 ఇయర్స్ ఆయన పూజిస్తాడు, అదే అందాన్ని పూజిస్తాడు. అంటే అది ప్రతి మచ్ ఏంటంటే అది కొంత దాంట్లో క్రీపీ బిహేవియర్ కి అదొక యూఫమిజం అండి. అందాన్ని ఆరాధిస్తానని చెప్పని ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు చెప్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్, యూనో. అది ఇట్స్ నాట్ రైట్, యూనో. అందాన్ని ఆరాధించడం కాదు, దెర్ ఇస్ మచ్ డీపర్. అంటే ఊరికే అది యూనో ఒక క్రీపీ బిహేవియర్ కి పైన చేసే బిహేవియర్ కో, లేకపోతే క్రీపీ ఆ మేల్ గేజ్ అంటారు చూడండి, క్రీపీ గేజ్ కి పెట్టుకున్న మంచి అందమైన పేరు అనమాట అది, అందాన్ని ఆరాధించడం అంటే. అంతకన్నా ఏం లేదు అందులో. సో ఇక్కడ ఏంటంటే ఒక 50 ఏళ్ల మగవాడు ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళు హార్మోన్స్ బాగా ఎక్కువ ఉన్న అబ్బాయిలు మాట్లాడడం అనమాట ఇదంతా. సో అసలు ఇది అర్థం లేని మాట అది. అది ఏంటంటే పార్నోగ్రఫీ సినిమా చూస్తే క్రైమ్ చేయాలన్నా, రేప్ చేయాలన్నా, క్రైమ్ అంటే ఇక్కడ బేసిక్ గా ఆడవాళ్ళ మీద సెక్షువల్ వైలెన్స్ చేయడం కదా, ద స్పెసిఫిక్ క్రైమ్ పార్న్ లింక్ చేస్తుంది. అది తగ్గిపోతుందన్న ఒక ఏదైతే చెప్తాను పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ నేను. చెప్పండి. ఏంటంటే ఒక 50 ఇయర్స్ ఆ రేంజ్ వచ్చిన తర్వాత మెన్ ఎప్పుడు కూడా ఒక రకమైన ఇమేజ్ కోసం చూస్తుంటారు అనమాట. ఒక సినిమాలు అంటారు చూసారా, ఆడు మగాడ్రా బుజ్జి అని. సో అదే ఆడు మగాడ్రా బుజ్జి అనే టైటిల్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఏదైనా మాట్లాడాలన్నా, ఎక్కువ మందితో రిలేషన్స్ ఉండాలన్నా అది ఎథికల్ గా కానీ అంత పాసిబుల్ కాకపోవచ్చు, లేకపోతే ఇంకా కొన్ని సమస్యలు రావచ్చు అనమాట. కానీ ఎక్కువగా ఈ కంటెంట్ మాట్లాడడం ద్వారా ఈ కంటెంట్ లో ఉన్న అనదర్ యాంగిల్ ఏంటంటే నాట్ ఓన్లీ క్రైమ్ రిలేటెడ్, అట్ ద సేమ్ టైం అన్ఎథికల్ కాకుండా కూడా ఒక ఆరాధనా భావం, ఒక పూజ్య భావం, ఒక అడ్మైరేషన్ టైప్ తోని కాయిన్ చేయడం అన్నది ఒక రకమైన దాని గురించి, అంటే ఈ ఫీల్డ్ లో నేను ఉన్నాను, నాకు ఇంకా సత్తా ఉంది, నేను కూడా మగాడినేరా అన్న టైపు ప్రొజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అవునండి, పూర్తిగా. ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్, రామ్ గోపాల్ వర్మ గారు ఇది మాట్లాడడం అనేది ఇది ప్రెటీ మచ్ ఇది ఒక క్రీపీ బిహేవియర్ ని జస్టిఫై చేసుకోవడానికి ఏదో పెద్ద సైకాలజీలోని ఫ్యాక్ట్ లాగా ఒక కథ అల్లడం అనమాట. ఇదంతా ఒక నాన్ సెన్సికల్ స్టేట్మెంట్ చేయడం అనమాట. ఏంటంటే పార్న్ అనేది ఒక అవుట్లెట్ అని. దేనికి అవుట్లెట్ నాకు అర్థం కాదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అసలు పోనీ అంటే లెట్స్ లుక్ ఎట్ ఇట్, నిజంగా పార్న్ కి క్రైమ్ కి మధ్య రిలేషన్ ఏంటని మనం చూద్దాం. ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతారంటే, అంటే నేను స్పెసిఫిక్ గా ఆయన ఎందుకు అటాక్ చేస్తున్నానంటే, అంటే ఆయన పర్సనల్ గా అంటే ఆయన ప్రెజెంటేషన్ ఎందుకు అటాక్ చేస్తున్నానంటే, ఆయన ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నట్టు చెప్తాడు ఆయన. అది ప్రాబ్లం. ఇప్పుడు నాకు తెలీదు, నేను ఇలా అనుకుంటున్నాను, అయ్యుండొచ్చు అనడం వేరు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నాకు 55 ఏళ్ల వయసు, నాకు బోల్డ్ మంది ఆడవాళ్ళతో నేను అబ్జర్వ్ చేశాను. నాకంటే తోపు ఎవడో లేడు దాంట్లో, నాకంటే ఎక్స్పర్ట్ ఎవడో లేడని అంటే ఆడవాళ్ళకు అంటే ఏంటంటే ఆడవాళ్ళ సెక్షువాలిటీ గురించి మాట్లాడడానికి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అన్న టైప్ లో మాట్లాడడం అనమాట. అదొకటి. ఇంకో పాయింట్ చెప్తాను, జస్ట్ పాయింట్. అది ఆయన చెప్పుకోవడం ఒకటి. తర్వాత ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూత్ ఐకాన్, రిప్రజెంటేటివ్ సైకాలజీ, లేకపోతే ఫిలాసఫికల్ లోని ప్రొఫెసర్ అన్న టైప్ లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా. అవును, ఎగ్జాక్ట్లీ. అది చాలా తప్పండి. అంటే అది చాలా ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఆయన స్పెసిఫిక్ గా పార్నోగ్రఫీ గురించి, లేకపోతే ఈ స్పెసిఫిక్ గా పార్నోగ్రఫీ గురించి ఎప్పుడైనా మాట్లాడినా వెరీ ఇల్ ఇన్ఫార్మ్డ్ గా మాట్లాడతాడు ఆయన. అంటే చాలా బ్యాడ్ ప్రెమైజెస్, రాంగ్ ప్రెమైజెస్ అనమాట. ఇట్లా నాన్ సెన్సికల్ ప్రెమైజెస్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఏదో అనాలిసిస్ చేస్తాడు ఆయన. సమస్య ఏమవుతుందంటే
వినేవాళ్ళకి అర్థం కాదు ఇది ఈయన ఏం చేస్తున్నాడు అన్నది. ఎందుకంటే ప్రాబబ్లీ వాళ్ళకి యాక్చువల్ గా జరుగుతుంది ఏంటని తెలియదు. యాక్చువల్ సైకాలజీలో రీసెర్చ్ ఏముంది, అసలు ఏం చేస్తున్నారు, పార్నోగ్రఫీ అనేది కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ దాని వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద సైకాలజీలో బోల్డ్ రీసెర్చ్ ఉంది. యాక్చువల్ గా ఇట్స్ వన్ ఆఫ్ ద యాక్టివ్ ఏరియాస్ ఎక్కడైతే ఈ ఎంపిరికల్ స్టడీస్ చేస్తున్నారు. దాని గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈయన ఏం చెప్తే కరెక్ట్, ఈయన చెప్తే అది కరెక్ట్ అని అనుకోవచ్చు ఒకటి. రెండు ఏంటంటే ఇంప్రెషనబుల్ యూత్. ఇప్పుడు ఈయన ఈ 55 ఏళ్ల ముసలాయన అనొచ్చా నాకు తెలియదు, ఇండియాలో మరి 55 అంటే నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్. ఈ 55 ఏళ్ళు అని చెప్తుంది, ఈ 18-25 వయసు ఉన్న మగవాళ్ళకి బాగా ఎక్కుతుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో ఇది ఏంటంటే ద హోల్ థింగ్ ఈజ్ కంప్లీట్లీ ఏంటంటే ఇది పూర్తిగా ఇది మ్యాషప్ చేసేసి దీనిలోకి 4-5 ఇష్యూస్ తీసుకొచ్చేసి, అంటే పార్నోగ్రఫీలోకి క్రైమ్ ని, రేప్ ని, ప్రాస్టిట్యూషన్ ని, ఫ్రీడమ్ ని, సెక్షువాలిటీని, వీటిలన్నిటిని తీసుకొచ్చేసి ఇది ఒక కిచిడి కింద చేసి ఇదొక సైకాలజీలోని ఫ్యాక్ట్ కింద ప్రజెంట్ చేయడం అనేది చాలా డేంజరస్. ఇది ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, నాకు తెలిసి సారీ శరత్ గారు, నాకు ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ అంటే యాజ్ వ్యూవర్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చెప్పింది ఒక టైంలో అతనికి ఒక అర్జ్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అ ఉమెన్ హీ గోస్ టు ద పాన్ సైట్స్, అంతే కదా. సో అలాంటప్పుడు క్రైమ్ తగ్గుతుంది అని అదేదో లాజిక్ గానే అనిపిస్తుంది కదండి. సో అక్కడ ఎలా డిఫర్ చేస్తారు మీరు? నిజానికి అది లాజిక్ కాదండి. అంటే ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ఒకడికి వాట్ ఎవర్ ఏదో అనిపించి పాన్ ఫిల్మ్ చూసాడు, మానే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు వాడు నెక్స్ట్ రేప్ చేయడం కదా క్లెయిమ్. ఎక్కడ లాజిక్ ఉంది దానికి దీనికి? లేదు. నిజానికి దానికి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? yes అండి, క్లియర్ గా ఉంది. అన్న పాయింట్ ఏంటంటేనండి ఇక్కడ, అంటే ఇప్పుడు అంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం క్రైమా కాదా అన్నది ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను వెళ్ళకుండా ఐ కెన్ సాటిస్ఫై విత్ వాచింగ్ వీడియో అని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు అనుకోండి, అంటే ఒక విజిట్ ని అవాయిడ్ చేసాడు అనుకుందాం. అంటే విజిటింగ్ అనేది క్రైమా కాదా అన్నది పాయింట్ వస్తుంది. మనం చెప్పే పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఎవరైతే ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారో ఆ వాచ్ చేసే వాళ్ళ అర్జుల్లోని ఇది ఎంత ఈజీనా, ఎంతో ఈజీగా ఎలా చేయొచ్చా, ఇప్పుడు ఒకవేళ మనకి అవకాశం దొరికింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మన దిశ కేసు కనుక తీసుకున్నట్లయితే, వాళ్ళు అంతకు ముందు అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా జరుగుతాయి, సైకలాజికల్ గా అసలు ఈ వాచ్ చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న అర్జ్ ఎక్కువ అవుతుందా, వాళ్ళని ఏమన్నా ప్రొవోక్ చేస్తాయా, ప్రమోట్ చేస్తాయా, ఎంకరేజ్ చేస్తాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని అది క్రైమా కాదా అన్న పాయింట్ చేయాలి. మన ఇండివిజువల్ గా నాకు అటువంటి థాట్లు ఉండేవి ఇది వరకు, ఎవరినన్నా కనిపిస్తే రేప్ చేయాలనిపించేది, కానీ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది, దట్ ఈస్ మీ రామ్ గోపాల్ వర్మ అని రామ్ గోపాల్ వర్మ చెప్పట్లేదు. రామ్ గోపాల్ వర్మ ఏంటంటే, క్రైమ్స్ హ్యాపెన్స్, వెదర్ మీరు దాన్ని కంట్రోల్ చేసినా చేయకపోయినా అవుతూ ఉంటాయి. ఈ సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్. అంటే ఈ ప్రొఫెషన్ కనుక మీరు తీసుకుంటే ప్రపంచంలో అన్నిటికల్లా ముఖ్యంగా అంటే మన ఈ కొండలో వాటిని చేయడానికంటే కూడా ముందుగా ఫస్ట్ నుంచి కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఉన్న దగ్గర నుంచి ఇది ఉందన్నమాట. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. తర్వాత పార్న్ పూర్తిగా బ్యాన్ చేయడం ద్వారా మీరు క్రైమ్ ని అరిగట్లేరు. అంటే క్రైమ్ రేట్ ఉంటుంది అనమాట. అంటే పోర్నోగ్రఫీ అనేది మీలో ఉన్న క్రైమ్ ని ఇన్వోక్ చేయదు. సో అది అటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆయన చెప్పేవి. నిజానికండి గోవింద్ గారు, యాక్చువల్ గా మీరు చెప్పిన దాంట్లో ఒక 2 సైంటిఫిక్ హైపోథసిస్లు ఉన్నాయి. నిజానికి సైకాలజీలో అవే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే తెలియక మాట్లాడుతున్నారో, ఇక్కడ స్పెసిఫిక్ గా దిస్ థింగ్ దిస్. హలో శరత్ గారు, హలో. యా ఓకే. అయితే ప్రసాద్ గారు, మీరు విన్నారు కదా ఈ ఆర్గ్యుమెంట్. సో ఇందాక శరత్ గారు చెప్పినట్టు పాన్ తో పాటు ప్రాస్టిట్యూషన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అది దాన్ని వేరువేరుగా చూడాలంటారా మీరు? ఐ థింక్ బోత్ ఆర్ డిఫరెంట్ కదండి. మనకంటే ఎక్కడ క్లబ్ చేశారో నాకు అర్థం అవ్వలేదు, కానీ జనరల్ గా ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్, ఆర్జీవి గారు మెన్షన్ చేసేది ద సైంటిస్ట్ అనే దాంట్లో ఇది వరకు కూడా వచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఒకసారి అయితే చదవటం జరిగింది ఆయన కూడా.
A report is all about the correlation of sexual offenses because of watching porn versus repressive religious upbringing అన్నట్టుగా. అంటే 2 extremes గురించి స్టడీ చేసినప్పుడు వాళ్ళు పబ్లిష్ చేసింది ఏంటంటే pornography అన్నది ఇట్ హెల్ప్స్ వైడెన్ యువర్ థింకింగ్ అండ్ ఈ ఈ రిలీజియస్ అప్బ్రింగింగ్ కంటే రిప్రెసివ్ రిలీజియస్ అప్బ్రింగింగ్ ఉన్న సొసైటీల్లో ఎక్కువగా ఈ క్రైమ్ రేటు అండ్ అఫెన్స్ ఆన్ ఉమెన్ అన్నది ఉంది అన్నట్టుగా ఉంది. సో ఐ హ్యావెంట్ గాన్ త్రూ ద డీటెయిల్స్, బట్ మేబీ శరత్ గారు కెన్ యాడ్ సంథింగ్ టు Yeah, దిస్. Hello? శరత్ గారు వస్తుందండి యా వాయిస్? ప్లీజ్ కంటిన్యూ Okay. అండి. యా వినిపిస్తుందండి, కంటిన్యూ శరత్ గారు. యా షూర్ షూర్. సో అంటే కమింగ్ టు ఎఫెక్ట్ ఆఫ్ పార్న్, ఇక్కడ జనరల్ గా ఏంటంటేనండి, ఇది నాట్ జస్ట్ పార్నోగ్రఫీయే కాదు. ఈ స్టడీస్ లో ఏం చూస్తారంటే, సే యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు సమ్ కంటెంట్. అంటే ఒక వైలెంట్ వీడియో గేమ్ ఆడారు అనుకోండి ఒక అరగంట సేపు, లేకపోతే ఒక అరగంట సేపు మీరు హార్డ్ కోర్ పార్నోగ్రఫీ వీడియో చూసారనుకోండి. అంటే మీరంటే ఈ సబ్జెక్ట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు స్టడీస్ లో వాళ్ళకి సబ్జెక్ట్ కి దే విల్ ఎక్స్పోజ్ దెమ్ టు దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్, ఏదో ఒక టైప్ ఆఫ్ కంటెంట్. అది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు జనరల్ గా ఏమని చెప్తుంటారు, పిల్లలు వైలెంట్ గేమ్స్ ఆడుతున్నా లేకపోతే వైలెంట్ ఫిల్మ్స్ చూస్తున్నా దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అన్నది జనరల్ గా అనుకుంటూ ఉంటారు కదా, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా లేదా అన్నది క్వశ్చన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్స్ కి ఒక హాఫ్ అన్ అవర్ పాటు, 1 అవర్ పాటు, 2 అవర్స్ పాటు వాళ్ళు ఎంతైతే పెట్టుకుంటే అంత దే విల్ ఎక్స్పోజ్ టు దెమ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంటెంట్ కి ఎక్స్పోజ్ చేసే ముందు వాళ్ళు దే రన్ ఏ టెస్ట్ ఆన్ దెమ్. అంటే వాళ్ళకి ఒక సినారియోలు ఇస్తారు, లేకపోతే ఒక యాక్టివిటీతో చేయిస్తారు, లేకపోతే వాళ్ళు ఒక క్వశ్చనర్ తీసుకుంటారు అనమాట. తర్వాత దాని రెస్పాన్సెస్ చూస్తారు. తర్వాత ఈ 2 అవర్స్ 3 అవర్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఈ కంటెంట్ కి ఎక్స్పోజ్ చేయిస్తారు. లెట్ ఇట్ బి ప్లేయింగ్ ఏ వైలెంట్ గేమ్, వైలెంట్ వీడియో గేమ్, లేకపోతే ఒక వైలెన్స్ మీరు అవతల వాళ్ళు వైలెన్స్ ని ఇన్వోక్ చేసేలాగా మీరు డెసిషన్ తీసుకోవడం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరో వీళ్ళు దానిలో ఇంటరాక్ట్ అయ్యి వైలెంట్ గా మాట్లాడడం, అట్లాంటి బిహేవియర్ ఒకటి ఇండ్యూస్ అయ్యేలా చేస్తారనమాట. ఒక 30 మినిట్స్ 2 అవర్స్, లేకపోతే ఈ కేసులో అయితే ఒక పార్నోగ్రఫిక్ వీడియో, అది కూడా ఒక హార్డ్ కోర్ పార్నోగ్రఫీ కానీ ఇలాగా ఏదో ఒకటి వైలెన్స్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఉన్నది కానీ, లేకపోతే ఇతరతర టైప్ చూపించిన తర్వాత మళ్ళీ ఆ టెస్ట్ మళ్ళీ రన్ చేస్తారనమాట. ముందు పెట్టింది అంటే వీళ్ళ రెస్పాన్సెస్ ఏమైనా మారాయని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకంటే ఈ స్టడీస్ బట్టి తెలిసేది, నేను మీకు చాలా సింప్లిఫై చేసి చెప్పాను స్టడీస్ ఎలా ఉంటాయి అన్నది. మొదటి విషయం ఏంటంటే వాళ్ళల్లో ఏం బిహేవియర్ వచ్చినా ఆ బిహేవియర్ అనేది ఏంటంటే జనరల్ గా వైలెంట్ కంటెంట్ కి ఎక్స్పోజ్ అయితే దాని మీద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. అంటే వైలెన్స్ కి సెన్సిటైజేషన్ పోవడం అనేది, అది షార్ట్ టర్మ్ లో ఆ ఎఫెక్ట్ ఉంటుందని అంటారు అన్నది జనరల్ గా ఈ స్టడీస్ చెప్తున్న విషయం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక చాలా వైలెంట్ హార్డ్ కోర్ పార్నోగ్రఫీ వీడియో చూసాడు అనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ చూసిన తర్వాత కొంతసేపటి పాటు సెన్సిటివిటీ పోతుంది, అంటే షార్ట్ రన్ లో ఉంటుంది అని చెప్పని. కానీ మీడియం రన్ లోను లాంగ్ రన్ లోను ఏం ఎఫెక్ట్ ఉండదు యాక్చువల్గా వీటి వల్ల. సో అంటే ఏంటంటే దీని మీనింగ్, ఇప్పుడు మీరు చూస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కి ఎక్స్పోజ్ అయిన దానికి లాంగ్ రన్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు కానీ, లేకపోతే ఈవెన్ మీడియం రన్ లో కూడా ఎఫెక్ట్స్ ఉన్నట్టు దాని వల్ల మీ బిహేవియర్ మారుతుంది అన్నది జరగడం కానీ దానికి ఏ ఎవిడెన్స్ లేదు, ఈ స్టడీస్ నుంచి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పెద్ద చేంజ్ ఏం లేదు. నెంబర్ 1 ఎందుకంటే దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ విల్ కంట్రోల్ యువర్ బిహేవియర్. ఇప్పుడు మన బిహేవియర్ అన్నది మనం పెరిగిన విధానం, మన ప్రపంచం గురించి మనకున్న అవుట్లుక్ కానీ, లేకపోతే మనం ఉన్న సొసైటీలో జనరల్ వైలెన్స్ ఏ నార్మ్ లో ఉంది, అంటే ఎంత లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఉంది యాక్సెప్టబుల్ అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ సిటీలోనే కొన్ని ఏరియాల్లో ఏమైనా తేడాలు వస్తే గట్టిగా అరుచుకోవడం, బూతులు తిట్టుకోవడం అనేది నార్మ్ అవ్వచ్చు, గొడవ సెటిల్ చేసుకోవడానికి. కానీ వేరే ఏరియా నుంచి ఉన్న వాళ్ళగా, లేకపోతే వేరే దేశంలో ఉన్న వాళ్ళగా చాలా అగ్రెసివ్ గా అనిపించవచ్చు. సో అంటే ఏంటి, మీ జనరల్ గా మీరు ఉన్న సొసైటీలో బెంచ్ మార్క్ ఎంత అగ్రెసివ్ బిహేవియర్ కి, వైలెంట్ బిహేవియర్ కి బెంచ్ మార్క్ ఏంటి, జనరల్ యాక్సెప్టబుల్ బెంచ్ మార్క్ ఏంటి అన్నది చాలా వరకు డిసైడ్ చేస్తుంది మన బిహేవియర్. ఇప్పుడు కొంతమంది అసలు అగ్రెసివ్ గా ఉండరండి, కొంతమంది బాగా ఊరికే అగ్రెసివ్ గా ఉంటారు. చూడండి, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంచెం చూడండి అగ్రెసివ్ గా కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే జనరలైజ్ చేయట్లేదు నేను, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏంటంటే మీ సోషల్ గా మీరున్న సొసైటీలో వైలెన్స్ అగ్రెషన్ బెంచ్ మార్క్ ఎంత ఉంటుందో మీ జనరల్ బిహేవియర్ లో, మీ డీలింగ్ లో కూడా బెంచ్ మార్క్ అలాగే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి మీరు ఏ సినిమాలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్న దాంట్లో అమ్మాయి ఎంతవరకు బట్టలు వేసుకుంది, లేకపోతే సినిమాలు చూస్తున్న దాంట్లో ఏ సీన్లు ఉన్నాయి, అది పార్నోగ్రఫీయా అన్న దాని ఎఫెక్ట్ అనేది ఉన్నట్టు ఎవిడెన్స్ లేదు.
నెంబర్ 2. సో దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఇది 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 ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే తమాషా పార్ట్. రామ్ గోపాల్ వర్మ గారికి తెలుసో తెలియదు, ఎందుకంటే ఆయన క్రిమినల్స్ మీద నేను వాళ్ళంత రీసెర్చ్ చేస్తానని చెప్తుంటారు కదా. సీరియల్ రేప్ కిల్లర్స్ అంటే 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 విమెన్ ని సీరియల్ గా రేప్ చేసి, అంటే లైక్ రేప్ చేసి చంపేసి ఇట్లాగా ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్స్ లో, అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ జనరల్ గా స్టడీ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా మంది దే హావ్ సీన్ పార్నోగ్రఫిక్ ఫిల్మ్స్ బిఫోర్. కానీ వాళ్ళు పార్నోగ్రఫిక్ ఫిల్మ్ చూడడం వల్ల రేపిస్ట్లు అయిపోయారంటే అది తెలియదు. ఇంకా మనకి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఉన్న వాళ్ళలో చాలా మంది చూస్తారు, వీళ్ళందరూ రేపులు చేయరు కదా. పార్న్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళందరూ రేపులు చేయరు, కానీ రేపులు చేసిన వాళ్ళు పార్న్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, దట్ మీన్స్ దట్ పార్న్ చూడడం వల్ల రేపులు ఆపేస్తారన్నది నాన్ సెన్స్ టోటల్ గా. ఎందుకంటే మీకు అది రెండు ఇంటర్సెక్షన్ ఉంది కదా. సీరియల్ రేపిస్ట్, వైలెంట్ రేపిస్ట్ హూ హావ్ వాచ్డ్ హార్డ్ కోర్ పార్నోగ్రఫీ ఆర్ పార్నోగ్రఫీ అన్న దాంట్లో ఇంటర్సెక్షన్ ఉంది కదా ఆ రెండు సెట్స్ మధ్యన. సో విచ్ మీన్స్ దట్ అంటే ఈ శరత్ గారు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా అది చేయడం, పార్నోగ్రఫీ వాచ్ చేయడం ద్వారా వాళ్ళ ఉన్న సెక్షువల్ అర్జ్ కామ్ డౌన్ అయిపోతుంది కనుక వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండదు, చెయ్యరు అన్నది రామ్ గోపాల్ ఆర్గ్యుమెంట్. కానీ మన ఆర్గ్యుమెంట్ మనం ఏంటంటే ఆర్గ్యుమెంట్ కరెక్టా కాదా అన్నది పాయింట్ కాదు. మన పాయింట్ ఏంటంటే, ఈజ్ పార్నోగ్రఫీ కంట్రిబ్యూటింగ్ టు ద సెక్షువల్ వైలెన్స్ అన్నది పాయింట్. మనం ఏం చేస్తున్నామంటే అతని రీజన్ కరెక్టా కాదా అన్నది మన పాయింట్ కాదు. మెయిన్ ఏంటంటే సొసైటీలో ఉన్న మెయిన్ ఏది ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, మెయిన్ డిబేట్ పార్నోగ్రఫీని బ్యాన్ చేయాలి, పార్నోగ్రఫీ ఎందుకు బ్యాన్ చేయాలి అన్నది పాయింట్ అనమాట. ఎందుకు బ్యాన్ చేయాలంటే పార్నోగ్రఫీ చూడడం ద్వారా ఈ అది పాయింట్ అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఒక నాన్ రీజన్ ఏదైతే ఉందో, సైకలాజికల్ రీజన్ ఏది కాదో, ఏది సైకలాజికల్ గా సైంటిఫిక్ గా సపోర్ట్ చేయదో ఆ పాయింట్ మీద ఎక్కువ ఆర్గ్యూ చేస్తున్నాం మనం. గోవింద్ గారు దీన్ని డిబంక్ చేయడం కూడా ఇక్కడ నెసెసరీ అండి, ఎందుకంటే ఏంటంటే వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్ పాయింట్. ఆ పాయింట్ అయిపోయింది, అది డిబంకింగ్ అయిపోయింది. ఎప్పుడైతే శరత్ గారు చేశారో ఇస్ డన్. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద డిస్కషన్ లో మనం వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ వాట్ ఈస్ అవర్ ఒపీనియన్ ఆన్ దట్, వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ అన్నది చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ రెండు థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే ఈ కాజేషన్ అండ్ కోరిలేషన్ అన్నది చాలా టూ ఇంపార్టెంట్ థింగ్. ఏది కాజ్ చేస్తుంది, జరుగుతున్న క్రైమ్ కి దేన్ని మనం కోరిలేట్ చేయాలన్నది, ఎథికల్ కాదా అన్నది. దాన్ని రామ్ గోపాల్ వర్మ అతన్ని ఎవరైతే పోర్నోగ్రఫీ వీడియోస్ తయారు చేస్తున్నాడో అతను సపోర్ట్ చేస్తున్నాడా లేదా, లేకపోతే జస్ట్ ఐ కీప్ వాచింగ్, నేను వాచ్ చేస్తానంటే ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ వెదర్ ఇట్ ఇట్ రాంగ్, అతను తప్పు చేశాడా లేదా అన్నదా, లేకపోతే ఆయన చేసిన కరెక్ట్ అని నేను చేయట్లేదు అనే ఒక ఒపీనియన్ ఇస్తున్నాడు అనమాట. కానీ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ ఏంటంటే వాట్ ఈస్ సెల్లింగ్, అంటే సెల్లింగ్ పాయింట్ ఏంటంటే దాంట్లోంచి ఇట్ ఈస్ ఓకే టు వాచ్ పార్న్, దానివల్ల పెద్దగా అతను ఏంటంటే దీంట్లో ఉన్న సొసైటీలోకి వెళ్ళే బ్యాడ్ ఏది ఉంటుందో దాన్ని నలిఫై చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అది మెయిన్, అది డేంజర్. మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు పార్న్ చూడడం బ్యాడ్ అని గోవింద్ గారు మీరు అనుకుంటున్నారా? నేను అలా చెప్పట్లేదండి, పార్న్ చూడడం బ్యాడ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా పార్నోగ్రఫీ ఇస్, మనం ఇప్పుడు వచ్చి ఎథికల్ బుక్ రాయట్లేదు, మనం ఇప్పుడు వచ్చి స్టాండర్డ్ సెర్చ్ చేయట్లేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్. మీరు కనుక స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే మొత్తానికి ఇట్ ఇస్ లైక్ బిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఎవ్రీడే వాచ్ చేస్తారు. యూట్యూబ్ లో కంటే కూడా ఎక్కువ వాచ్ చేస్తారు పార్నోగ్రఫీ. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ చెప్తున్నాను. అందుకంటే ఇప్పుడు డోంట్ టాక్ డోంట్ ఆస్క్ అనే పాలసీ ఉంటుంది చూసారా, అప్పుడు అలాగా ఎవ్రీ వన్ వాచెస్ ఇట్, ఇంకా అందులో తిరగలేదు. మామూలుగా లెక్కేసుకుంటే వరల్డ్ వైడ్ లోని 30% ఉమెన్ ఆల్సో వాచెస్ పార్న్. అవి రియల్ స్టాటిస్టిక్స్. మనం ఎవరిని అడుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరన్నా సరే పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఉంటుంది, అంటే బోల్డ్ గా చెప్పేది అనమాట, మైక్ ముందుకు వచ్చి పబ్లిక్ లో చెప్పేది. ఇన్సైడ్ వాళ్ళ ఒపీనియన్ వేరుగా ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే అది బ్యాన్ చేయడం అనేది కుదరదు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఎగ్జిస్ట్ కాదు అసలు అది స్టెప్పే కాదు, అసలు టాస్కే కాదు. ఎనీ గవర్నమెంట్ ఆల్కహాల్ని మీరు బ్యాన్ చేయలేరు, ఆల్కహాల్ యూజ్ని, స్మోకింగ్ని బ్యాన్ చేయలేరు. అదే విధంగా మీరు ఈ పార్న్ కూడా బ్యాన్ చేయలేరు. ఇది ఇంపాసిబుల్ టాస్క్ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత ఒపీనియన్ తీసుకున్నా తీసుకోకపోయినా వేరే సంగతి. నా పర్సనల్ ఒపీనియన్ వేరుగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ ఎలా చేయడం లేదంటే పబ్లిక్ గా వచ్చి అందరినీ చూడండి అని టమ్మకా చేసి వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఎథికల్ గా ఏది థిన్ లైన్, ఏది థిక్ లైన్, ఏ బిహేవియర్
సొసైటీలోని క్రైమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. క్రిమినల్స్ ఇది చేయడం ద్వారా మనం మార్చగలుగుతామా అంటే ఇంతకుముందు శరత్ గారు మంచి పాయింట్ చెప్పారు. ఎవరైతే నాకు బాగా కసి ఉండి చంపేయాలనుకున్న వాడిని ఒక రూమ్ లో తీసుకెళ్లి ఒక వైలెంట్ వీడియో గేమ్ ఆడిపించినా, లేకపోతే ఒక వైలెన్స్ ఉన్న ఒక మూవీ చూపించినా సరే ఓకే కామ్ డౌన్ అయిపోయానండి, ఇంతవరకు అయితే చాలా కోపం వచ్చింది, నా బీపీ బాగా రేజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎవరిని చంపాలనుకోవట్లేదు అని చెప్పడు కదా. మన ఇన్సైడ్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఏదైతుందో అది అలాగే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలాగ చేస్తాడు వాడు, అందులో తిరిగేం లేదు. కానీ ఇదంతా ఒక రకమైన టెంపరీ రిలీఫ్ కోసం అంటారా అంటే ఎస్, దట్ ఈస్ ట్రూ. ఈవెన్ సైకాలజీలో అది చెప్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే సెక్చువల్ ఎడిక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ ఒక డిజార్డర్ కూడా కాదు. అది సెక్చువల్ ఎడిక్షన్ అనేది యాక్చువల్ గా ఎలా ఏది ఎడిక్షన్ అంటే కొత్తగా ఇంక్లూడ్ చేసింది కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్ డిజార్డర్ ఉంటుంది. దాన్ని మీరు ఈ వాచ్ చేయడము అనేవి ఇంత ఏమొస్తుంది, రకరకాల బిహేవియర్ని మనం దానికి అడ్రస్ చేయడం కుదురుతుంది అంతే తప్ప సెక్షువల్ ఎడిక్షన్ ఇప్పుడు బిలో 18 ఇయర్స్ వాళ్ళని కూడా పాన్ చూపించడం అంటే దాన్ని ఏ యాంగిల్లో చూస్తారు, మోరల్ గ్రౌండ్ కాకుండా యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా ఇలా చూస్తారు బిలో 18 ఇయర్స్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం. అంటే చూపించడం ఏమి ఉండదండి, అంటే యాక్సెస్ దే విల్ గెట్ ఇట్ ఎనీవే. నేననేది ఏంటంటే వీడియో ఇప్పుడు మీకు కొన్ని పాన్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ జస్ట్ అడుగుతారు అంత ఆర్ యూ అబౌవ్ 18 ఇయర్స్ అని లీగల్ గా ఇయ్యాలి కనుక. దే వోంట్ చెక్ ఇట్. నీ ఐడి చూపించు, నీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చెయ్యి, నీ డ్రైవర్స్ లైసెన్స్ పంపించని అడగరు కదా వాళ్ళు. సో ఇండైరెక్ట్ గా ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు 100% ఎవ్రీ వన్. మీరేం చేయాలంటే మీ ఇంటర్నెట్ లోని మీ రౌటర్ లోని మీరు చైల్డ్ పేరెంటల్ కంట్రోల్ పెట్టుకొని ఈ వెబ్సైట్స్ కి ఆల్రెడీ రేటింగ్స్ ఉన్నాయి కనుక ఇది సెక్షువల్ కంటెంట్. మన కంపెనీలో చూడండి, మీరు ఆఫీస్ కంప్యూటర్ కి లాగిన్ అయ్యి మీరు అక్కడ యూ కాంట్ వాచ్ దేర్ బికాజ్ అన్ని ఫిల్టర్ అయిపోయినాయి. అలాంటి ఫిల్టరింగ్ మీ ఇంట్లో ఉంటే మీ వాళ్ళు వాచ్ చేయరు. కానీ వాళ్ళు బయటికి వెళ్తే మీరు చెప్పలేరు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాచ్ చేయొచ్చు కదా, వాళ్ళ ఫోన్ లో వాచ్ చేయొచ్చు, ఎక్కడన్నా వాచ్ చేయొచ్చు. సో ఇక్కడ 2 things అనమాట. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, మీరు ఎంకరేజ్ చేస్తారా అన్నది యాక్చువల్ గా టోటల్లీ యూజ్లెస్ క్వశ్చన్. ఎందుకంటే దాని ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళదు. నా ఒపీనియన్ నేను చెప్తాను తప్ప దాన్ని మీరు ఎక్కడ అడ్రస్ చేసి తీసుకోలేరు. ఓకే 90% ఆఫ్ ద పీపుల్ 7 బిలియన్ పీపుల్లోని 90% ఆఫ్ ద పీపుల్ 700 బిలియన్ దాంట్లోని ఎంతమంది వాచ్ చేస్తున్నారు ఈ 7 బిలియన్ పీపుల్లోని అన్న ఇన్పుట్ తీసుకుని మీరు ఏం చేయలేరు. పార్లమెంట్ లో లా పాస్ అవ్వదు, ఎక్కడ ఏం పాస్ అవ్వదు. మన ఇండివిజువల్ ఒపీనియన్. గోవింద్ గారు కరెక్ట్, ఇండివిజువల్ ఒపీనియన్ అడగట్లేదండి. బట్ మామూలుగా ఇప్పుడు ఆయన చెప్పింది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ లాగా చెప్పారు, అలాగే నిజంగానే దానివల్ల నెగిటివ్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటారా మరి అంటే పర్సనల్ ఒపీనియన్ కాకుండా? నెగిటివ్ అయితే ఉందండి. నెగిటివ్ ఏంటంటే మీ పర్సనల్ గా మీ గ్రోత్ ఏదైతే ఉందో, మీ టాలెంట్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, మీ కెరీర్ పాత్ ఏదైతే ఉందో వాటిని పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్ గా మీకు ఎవరన్నా చూడండి, చక్కగా కష్టపడాలంటే ఎవరికి నచ్చదు. అలాగే మనకి చదవాలి, ఎగ్జామ్ రాయాలి, అటువంటి కంటే కూడా వాచింగ్ చేయడం, మీరు రిలీఫ్ చేయడము, మీకు ఫుడ్ దొరికేస్తుంది అనుకోండి, మీరు ఒక ఈజీ పాత్ని ఎంచుకుంటారు ఎప్పుడు కూడా. ఈ పోర్నోగ్రఫీ ఎక్కువగా వాచ్ చేయడం అన్నది, ఎక్కువ అవైలబిలిటీ ఉండడం అన్నదాన్ని మనకి ఏమవుతుందంటే మీరు సక్సెస్ రేటు తగ్గుతుంది. జనరల్ గా ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ లేని చేయడం ద్వారా ఇండివిజువల్ గా అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వడం అనేది. టోటల్ గా బ్యాన్ చేయడం ఈజ్ ఎ మోర్ నెగిటివ్ ఎఫెక్ట్ దాన్ నాట్ అలౌవింగ్. అది ఇంపార్టెంట్. టోటల్ బ్యాన్ అంటే అసలు ఎక్కడ లేదనుకోండి, అసలు ఇండియాలో అసలు మెయిన్ గేట్ వేలో చైనా ఎలాగైతే యూట్యూబ్ ని లేకపోతే మన కొన్ని కంటెంట్స్ ని ఎలాగైతే బ్లాక్ చేస్తుందో ఆ విధంగా పూర్తిగా బ్యాన్ చేయడం అన్నది డిజాస్టర్ అని నా ఉద్దేశం. ఓకే శరత్ గారు, వాట్ అబౌట్ యు అండి? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటేంటంటే ఇప్పుడు పాన్ చూడడం వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది అనేది ఇట్స్ నాన్ సెన్సికల్ థింగ్ టు సే. నంబర్ 1, అది థియరిటికల్ గా అది రాంగ్ అండ్ దెర్ ఇస్ నో ఎంపిరికల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే దాని అర్థం మరి పాన్ చూసిన వాళ్ళకి కొన్ని క్రైమ్ మీద ఎఫెక్ట్ కాదు, ఇతరత్ర ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఒకటేమవుతుందంటే, ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ తిరిగి కొంతమంది మళ్ళీ అంటారు పార్న్ అనేది సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అని చెప్పని కదా, అక్కడికి వస్తుంది ఈ పాయింట్ యాక్చువల్ గా. అంటే ఇది ఎలా ఇది ఏంటంటే ఇది ఏమవుతుందంటే, మీరు హ్యాపీ డేస్ సినిమా చూస్తే మీ హలో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తారు. హలో
యా ఆ, శరత్ ఎలా గారు ఉంది. హ్యాపీ డేస్ సినిమా నుండి మళ్ళీ కంటిన్యూ చేయండి. యా అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటేనండి, అంటే పాన్ ఫిల్మ్స్, అంటే పాన్ ఫిల్మ్స్ లో ఇద్దరు సెక్షువల్ యాక్టివిటీ చేసుకున్న పాన్ ఫిల్మ్స్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుస్తుంది అన్నది ఎలా ఉందంటే, హ్యాపీ డే సినిమా చూస్తే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది అన్నట్టుంది. సో హ్యాపీ డే సినిమాలో వాళ్ళందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే, వాళ్ళందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతారు చివరికి వచ్చేసరికి. తర్వాత ఏమో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లోనే సినిమా చాలా ఉంటుంది, కానీ మీకు ఆ సినిమా చూడడం వల్ల ఇంజనీరింగ్ గురించి ఏం తెలియదు, అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి ఏం తెలియదు. హార్న్ కూడా అంతే. అంటే ఏంటంటే ఇది సినిమా, అది అదో ఫ్యాంటసీ, అది రఘువరన్ ఒక కథ బీటెక్ అది. రఘువరన్ బీటెక్ మూవీలా ఉంటుంది అయితే. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలా శంకరదాద ఎంబీబీఎస్కి వెళ్తే మెడికల్ కాలేజ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నట్టుంది. యూనో మీకేం తెలియదు. యా డాక్టర్లు అందరూ శంకరదాద ఎంబీబీఎస్ సినిమాలు చూస్తే బాగుంటుంది అన్నట్టుంది ఇది. సో ఇది ఇది కంప్లీట్లీ అంటే చాలా అబ్సర్డ్ థింగ్ టు సే అండి అది. ఎందుకంటే మీరు చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్నోగ్రఫీ ఫిల్మ్స్ చూడడం వల్ల యాక్చువల్ గా సెక్స్ ఎడ్యుకేషన్ మీద పనికొచ్చే అవగాహన పోతుంది ఇన్ఫాక్ట్ అక్కడ జనాలకి. అంటే ఎట్లా అయిందంటే దిస్ ఈజ్ ప్రెవలెంట్. ఇది కొంతవరకు రిలేషన్షిప్స్ దీనివల్ల పాడవుతున్నాయి. ఎందుకు పాడవుతున్నాయి అంటే పార్నోగ్రఫీ ఫిల్మ్స్ లో ఏవైతే వాళ్ళు చేస్తారో, అంటే ఇన్ ద సెన్స్ ఎలాగంటే అదొక ఫ్యాంటసీ అండ్ అదొక నేరేషన్, అదొక కథ అది, యూనో. సో అందులో అన్ని అన్రియలిస్టిక్ గానే ఉంటాయి, యూనో. సో ఏమవుతుందంటే అది చూసి ఇతరత్ర ఏంటంటే సొసైటీలో కానీ ఇన్ జనరల్ సొసైటీలోనే యాక్చువల్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లోపించడం వల్ల పాన్ ఫిల్మ్స్ చూడడం వల్ల ఏవైతే ఈ పనికిమాల జ్ఞానం ఏదైతే వస్తుందో, ఇట్లాంటి జ్ఞానం అని చెప్తున్నారో, దానివల్ల రిలేషన్షిప్స్ లో సెక్షువల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లా ఉంటాయని అనుకుంటున్నారు. అనుకోవడం వల్ల రిలేషన్షిప్స్ చెడిపోతున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి సొసైటీలో. అంటే 300 మూవీను బాహుబలి మూవీ చూసి మెన్ అందరికి 6 ప్యాక్స్ ఉంటాయి అనుకోవడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏలియన్స్ ఎవరో 300 మూవీ ఒకటే మిగిలింది అనుకోండి మన గురించి, మనం అంతా ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి అబ్బా మనుషులందరూ ఇలా 6 ప్యాక్స్ వేసుకుని ఉండేవాళ్ళ అంటే, అవును. నన్ను చూస్తే తర్వాత ఈడెవడి మనిషి కాదనుకుంటారు అనమాట అట్లాగా. సో ఇలా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒకటి. రెండు ఏంటంటే ఇది మెన్ కి సమస్యగానే ఉంది, విమెన్ కి సమస్యగానే ఉంది. యూనో ఎక్కడైతే మీకు పాన్ ఫిల్మ్స్ లో ఎక్కడైతే 30 minutes 40 minutes పర్ఫామ్ చేస్తారు, మెన్ ఎవడండి అట్లా పర్ఫామ్ చేసేవాడు నాకు అర్థం కాదు. నిలబెట్టండి ఒకసారి వాళ్ళకి దండం పెట్టాలి. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్, ఐ మీన్ టు సే. సో ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ చింపాంజీల దగ్గరికి వద్దాం, అది ప్రాసిక్యూషన్ అప్పుడు వద్దాం, యూనో బొనబస్ దగ్గరికి వద్దాం. బట్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, యూనో. అంటే ఏంటంటే పాన్ ఫిల్మ్స్ అనేవి జనాల్ని యూనో అవి మిస్గైడ్ చేస్తున్నాయి, తప్పుదారి పట్టిస్తున్నాయి అన్నది. బికాస్ వాట్ ఎవర్ దే ఆర్ షోయింగ్ దేర్, అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మగధీర సినిమా చూసి లవ్ స్టోరీ అంటే ఇలాగే, ప్రేమ అంటే అలాగే చేయాలన్నట్టు ఉంది. తెలుగు సినిమాలు చూసి ఓహో లవ్ అంటే ఇలాగే ఉంటుంది అనుకున్నట్టు ఉంది. సో అది పక్కదారి పెట్టినట్టే కదా. ఇన్ఫాక్ట్ యూనో జనరల్ గా లవ్ అఫేర్స్ అలా ఉండబోచ్చు రియల్ గా. ఇది కూడా అంతే. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పార్నోగ్రఫిక్ ఫిల్మ్ ఆల్సో. సో నాకు అర్థం కాదు వీళ్ళు పార్నోగ్రఫిక్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ అంటే నాకు అర్థం కావట్లేదు. రామ్ గోపాల్ వర్మ గారి అభిప్రాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది డాక్యుమెంటరీ కాదుగా పార్నోగ్రఫిక్ ఫిల్మ్ అంటే, అది సినిమా, అది నేరేటివ్, అది ఫ్యాంటసీ ఉంటుంది దాంట్లో కదా. సో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. అంటే రామ్ గోపాల్ ఏం చెప్తారంటే దీనికి, ఇప్పుడు మీరు ఇటలీ వెళ్ళారనుకోండి, అక్కడ గ్రీన్, అక్కడ పేరు గుర్తులేదు నాకు, సంథింగ్ డేవిడ్ విగ్రహం ఉందనుకోండి అక్కడ. అది ఒక ఆర్టిస్టిక్ గా ఎలాగైతే చేశారో నేను కూడా ఉమెన్ న్యూడిటీని అలా చూపించాలంటున్నా, అందులో తప్పండి అంటాడు. అది రామ్ గోపాల్ ఉన్న ఆర్గ్యుమెంట్. జిఎస్టీలో ఆల్రెడీ చూపించారు కదండి. ఆయన తీసుకోమనండి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఎరోటిక్ అది ఇస్తాను అంటే తీసుకోమనండి, అందులో ఏమి తప్పేం లేదు. కానీ ఆ ఎరోటిక్ అనేది ఎడ్యుకేషనల్ అంటే మాత్రం సమస్య వస్తుంది. అంటే సింపుల్ అండి, ఆ ఎడ్యుకేషన్ పాయింట్ తీసేసి చూడండి అంటాడు. మీరు ఏమంటున్నారంటే హౌ బ్యాడ్ రామ్ గోపాల్ వర్మ ఆర్గ్యుమెంట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా రామ్ గోపాల్ వర్మ చెప్పిన అన్ని, అంటే ఇక్కడ కాదండి, అది సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి కొంతమంది వేరే సెక్షన్ వాళ్ళు కూడా. మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది సెక్స్, అసలు సెక్చువల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు అనాటమీ బాడీలో ఉన్న చూపించారు అనుకోండి, ఏదైతే హై స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చూపిస్తారో పిల్లలకి అవగాహన రావడానికి, అవయవాలు ఏంటి, ఎలా పనిచేస్తాయి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఏంటి, బ్రీడింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, అదే సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటే. దట్స్ ఆల్. అది కాకుండా ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెక్స్, ఈజ్ నాట్ సెక్షువల్ ఎడ్యుకేషన్. సో అదేంటంటే దట్ ఈస్ అబౌట్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కదా. అంటే సో మీకు ఇప్పుడు మామూలుగా రొమాంటిక్ రిలేషన్షిప్స్ లేకపోతే మ్యారిటల్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ రెండు మిక్స్ అవుతాయి. బికాస్ యూనో దిస్ ఇస్ అ రిలేషన్షిప్ వేర్ దర్ ఇస్
where there is generally physical activity is also part of it. So ఏమవుతుందంటే it's a complex thing in the sense that ఇది అది రెండు బ్యాలెన్స్ అవ్వడం, ఈ రెండిట్లోనూ ఎంత ఇద్దరికి ఎలా అనిపిస్తోంది అన్న దాన్ని బట్టి హెల్త్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది జనరల్ గా. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే పార్న్ తప్పితే వేరే ఎడ్యుకేటివ్ కంటెంట్ వేరే పార్న్ కాకుండా ఏ కంటెంట్ లేనప్పుడు, అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లోపించినప్పుడు, ఇది సెక్స్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. దట్ ఈస్ దేర్. ఈ పర్సనల్ ఫ్రంట్ లో ఈ సమస్య అన్నది ఉంది బై అండ్ లార్జ్ సొసైటీ మొత్తం అన్ని సొసైటీస్ లో. నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్ గా క్రైమ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి దేర్ ఇస్ వన్ థింగ్ అండి, ఏంటంటే ఇప్పుడు వాట్ పార్న్ విల్ గివ్ పీపుల్ ఈజ్ ఎ ఫ్యాంటసీ. అంటే ఇప్పుడు there are certain things where you may not see anywhere other than a porn film, bondage లేకపోతే there are certain themes stuff like that. సో ఇప్పుడు అలాంటివి నేర్చుకోవడం కదా, అలాంటి వాటి గురించి తెలిసి పీపుల్ మే వాంట్ టు ట్రై ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. ఇది నాకు తెలిసి ఇండియాలో పెద్ద, అంటే దీని గురించి మాట్లాడుతున్నారు లేదో నాకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ వేరే దేశాల్లో అయితే దిస్ థింగ్ ఈస్ కమింగ్ అప్. సో ఇది ఏమవుతుందంటే దీన్ని వేరే, అంటే ఎవరైతే సెక్స్ ట్రేడ్ లో ఉంటారో, అంటే ప్రాస్టిట్యూట్స్ మిచ్ చేయడమో, లేకపోతే క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళు విక్టిమ్స్ మిచ్ చేయడం. ఓకే, ఒక సైకోనెస్ వస్తుంది అంటున్నారా? పార్ట్నర్స్ ఒప్పుకోరో, ఎట్లాంటి స్టఫ్ అయితే వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోరో చేయడానికి, అట్లాంటివి వేరే వాళ్ళు మిచ్ చేయడం. ఐదర్ అంటే వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే దే విల్ బి రేపింగ్ సమ్మన్, డూయింగ్ సెక్షువల్ వైలెన్స్ ఆన్ సమ్మన్ ఎల్స్. అలా కాకపోతే ప్రాస్టిట్యూట్స్ ఉంటే వాళ్ళని, సెక్స్ వర్కర్స్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఆల్సో గోయింగ్ ఆన్. సో ఈ రెండు ఉన్నాయండి ఎఫెక్ట్స్, అంటే స్టడీడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ రెండు ఉన్నాయి జరుగుతున్న వాటిలో. సో అంటే డిసడ్వాంటేజెస్ అనమాట, అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ సొసైటీ కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ గా కానీ, వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ లో కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా మారుతున్నాయి, పార్నోగ్రఫీ స్కిల్స్ అనేది. ఈ 2 పాయింట్స్ అయితే వీ హ్యావ్ ఎవిడెన్స్ ఆన్ దీస్ 2. అంతేగాని ఇది చూస్తే రిలీఫ్ వచ్చేసి క్రైమ్ చేయకుండా ఉంటారు అన్నది అబ్సల్యూట్లీ రబిష్ ఐడియా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా లాంటి సొసైటీలో, అంటే ఎక్కడైతే బాగా సెక్షువాలిటీ ఆఫ్ బోత్ లార్జ్లీ ఫిమేల్ సెక్షువాలిటీ, విమెన్ కున్న సెక్షువాలిటీని కానీ, లేకపోతే మెన్ కున్న సెక్షువాలిటీని కొంతవరకు, విమెన్ కున్న సెక్షువాలిటీ ఎక్కువ వరకు రిప్రెస్ చేయబడిన సొసైటీలో ఇది ఏదో లిబరేట్ చేసేస్తుంది ఎవరినో అనుకోవడం అనేది పూర్తిగా నాన్ సెన్సికల్ థింగ్. ఇది ఎడ్యుకేషనల్ కాదు, ఇది సెక్స్ కాదు, సెక్స్ ఎడ్యుకేషనల్ కాదు, ఈ 3 కాదు. పార్నోగ్రఫీ అనేది సినిమా, అది ఫ్యాంటసీ, అది అన్రియలిస్టిక్ ఉంటుంది, దాంట్లో అంత కల్పన ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. సో అంటే ఇప్పుడు హీరో 10 మంది విలన్ ని కొట్టడం ఎంత ఫ్యాంటసీయో, పార్న్ కూడా అంతే ఫ్యాంటసీ అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఏదో సినిమా చూస్తాను, అదేంటది ఏదో మంచి యాక్షన్ ఫిల్మ్, మంచి యాక్షన్ ఫిల్మ్ చూస్తాను నేను. చూసి హీరో ఏమో ఏదో జరుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి హీరో వాడిని కొడతాడు ఏదో కాపాడడానికి అనమాట, ఎవరినో కాపాడడానికి కొడితే వాడు 10 feet అవతల పడతాడు. నిజంగా ఎవడో కొడితే 10 feet అవతల పడ్డు. నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, ఎవరైనా జెట్లీ ఉన్నాడు కదా, మార్షల్ ఆర్ట్స్ హీరో. చేయని వాళ్ళు పర్సనల్ లైఫ్ లో మాత్రం తప్పకుండా దే ఎక్స్పెక్ట్. అవునండి, మనం సినిమా చూస్తాము, సినిమా చూసి అది అన్రియల్ అని తెలిసి కూడా చూస్తాము, దాన్ని ఎంకరేజ్ చేసి, అంటే పర్సనల్ గా లెవెల్లో అయినా సొసైటీ లెవెల్లో చూసుకున్నా గానీ, ఇప్పుడు సినిమాలో సాంగ్ గానీ, ఫైట్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, స్లో మోషన్ గానీ, అలాగే అవన్నీ కూడా రియాలిటీకి దూరంగానే ఉంటాయి కదా. సో వాటిని కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా తెలిసి దాన్ని కన్జ్యూమ్ చేస్తే వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? నేను అదే అడగబోతున్నానండి. అవును, అది 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 టువర్డ్స్ మోర్ ఉమెన్ అబ్జెక్టిఫికేషన్ వైపు, లేదంటే ఇంక్రీజింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద వెరైటీ, అది 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 రియల్ లైఫ్ లో కూడా అలాగా ఉంటుంది, ఉండే అవకాశం ఉంది అనుకునే వాట్ ఎవర్ పర్సంటేజ్, ఐ డోంట్ నో, వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కింద ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ ఇప్పుడు సినిమాలో కూడా చూడండి, ఇప్పుడు ఇల్లీగల్ విషయమే చూడండి, ఇప్పుడు లీగల్ది కూడా కాదు, మనం ఏ సినిమా తీసుకున్నా గానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనకు అన్యాయం చేసిన వాడిని వెళ్ళి తిరిగి చంపేయటమే చూపిస్తున్నారు కదా ప్రతి సినిమా. ఆల్మోస్ట్ 90% ఆఫ్ మూవీస్ లో అన్ని సూపర్ హీరోలు, అందరు హీరోలు ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ వాట్ దే ఆర్ షోయింగ్ ఈజ్ రివెంజ్.
రివెంజ్ బిహేవియర్ అన్నది చట్టాన్ని చేతుల్లో తీసుకుని నేను ఎవరైనా కొడితే నువ్వే చంపి అన్నది, లేదంటే నువ్వు ఎవరైనా చంపేస్తే నీ ఫ్యామిలీ కోసం దాన్ని దాయటానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అన్న దాన్ని కూడా హీరోయిక్ గా చూపిస్తున్న కాలంలో దీనివల్ల ప్రాబ్లం ఏముంది? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఊహించుకుంటే అది వాళ్ళు తప్పు, కానీ అది 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 నిజమని ఏం చెప్పట్లేదు కదా పవన్ వాళ్ళు. ఆ ఆర్గ్యుమెంట్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? శరత్ గారు ఆన్సర్ చేయండి. శరత్ గారు అయితే హలో శరత్ గారు. నేను పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ, శరత్ గారు వచ్చేలోపు. షూర్ గోవింద్. నేను ఒక పాయింట్ అండి, మనం ఏం చేస్తున్నాం అంటే మూవీస్ కి పోర్నోగ్రఫీకి సంబంధం లేదు. పోర్నోగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక సెపరేట్ నేరో థింగ్. మనం ఏంటంటే ఇప్పుడు మూవీలో ఏది రియలిస్టిక్ అన్న పాయింట్ లో కాకుండా మనం ఏది ఎథికల్, ఏది నాన్ ఎథికల్, ఏది క్రైమ్ కి లీడ్ చేస్తుంది అన్నదే మెయిన్ టాపిక్ అనుకుంటున్నాను. నా పాయింట్ ఏంటంటే మూవీ అయినా, డాక్యుమెంటరీ అయినా, న్యూస్ పేపర్ ఆర్టికల్ అయినా, ఒక నాటకమైనా, ఏదైనా కానీ అది అక్కడ ప్లే అని యాక్ట్ చేస్తున్నదనే అనే స్పృహ ఉంటుంది కదా జనరల్ గా. సో దాన్ని సీరియస్ గా తీసుకుని అదే నామ్ అనుకుని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ నుంచి ఉంచుకుని వాళ్ళ ప్రాబ్లంలోకి వెళ్తే తప్పు, కానీ బట్ అది రియాలిటీ కాదు అని తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అంటే తెలుస్తుందంటే మీకు పోర్న్ లో తెలియదు, ఎందుకంటే నాటకము గానీ సినిమా గానీ పబ్లిక్ లో బాగా నలిగినాయి అనమాట. సినిమాలు ఇప్పుడు శక్తిమాన్ లో వచ్చిన వాళ్ళు నిజం అనుకొని కుర్రవాళ్ళు చిన్నపిల్లలు బిల్డింగ్ మీద దూకేసాడు అనుకోండి, అది ఎలాగ మెచ్యూరిటీకి సంబంధించింది, అది ఎలా రియాలిటీయో అదే విధంగా చాటుగా సీక్రెట్ గా వాచ్ చేసే టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రతి సంవత్సరం సూపర్ హీరో సినిమాలు 10 వస్తున్నాయి కదా. సినిమా పక్కన పెట్టేసండి, సినిమాకి పోర్న్కి సంబంధం లేదు. సినిమా ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్లనే మనం మిస్లీడ్ అవుతున్నాం. సినిమాలు పక్కన పెట్టేసండి, బాలకృష్ణ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు పక్కన పెట్టేసి నేను ఒక్క పాయింట్ యాడ్ చేస్తానండి. సమరం గారు ఏం చెప్తారంటే, మామూలుగా ఈ టైంలోని ఇటువంటి విషయాలు పేరెంట్స్ తో డిస్కస్ చేయడం కంటే కూడా ఎక్కువగా ఇంట్రడక్షన్ అంతా కూడా న్యూడిటీ గురించి, సెక్సువాలిటీ గురించి, యాక్ట్ ఆఫ్ సెక్స్ గురించి మన టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి వాచ్ చేయడం ద్వారా అవి చూసి అది నిజంగా ఎంతసేపు ఉంటుందా టైము, ఇంత అవయవాలు ఎలా ఉంటాయా అని ఒక రకమైన అపోహ ఏదో కలుగుతుందో అలాగే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మీరు సినిమాతో కంపేర్ చేయకూడదు. సినిమా అనేది పూర్తిగా మనకి తెలుసు అదంతా ఏంటి ఫిక్షన్ అని, జరిగిన కథలనే కొద్దిగా హీరోయిజం పెట్టి తీస్తారని మనకు తెలుసు. సినిమాని నాటకంలో మనం ఎలాగైతే తీసుకుంటున్నామో ఇదే విధంగా వీళ్ళని తీసుకోవాలి అన్న నాలెడ్జ్ కానీ ఆ డొమైన్ పబ్లిక్ లో అవైలబుల్ లేదు కనుక అపోహలకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. శరత్ గారు, ఇప్పుడు గోవింద్ గారు చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే మనం మూవీస్ ని పాన్ కంపేర్ చేయొద్దు అంటున్నారు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూడా ఒక విజువల్ డిపిక్షన్, ఇది కూడా అదే కదండి. సో అది కంపేర్ చేయొద్దు అంటారా మీరు? నా వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది, కంటిన్యూ. ఓకే, గ్రేట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఏది మనం చూసినా, ఏది కన్స్యూమ్ చేసినా అది ఎంతవరకు కల్పన అని మనం అనుకుంటాం, అది ఎంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు అని మనం అనుకుంటాం అన్నది దానిలో చాలా లెవెల్స్ ఉంటాయి, దానిలో గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సూపర్ మ్యాన్ సినిమా. సూపర్ మ్యాన్ కానీ, సూపర్ హీరో సినిమాలు కానీ చూసిన ఎవరైనా సరే వాళ్ళు నిజంగా ఉంటారని అనుకోరు, ఎవరు అనుకోరు. అంటే అదంతా కల్పన అని చెప్పి మనకి చూసినప్పుడే మనకి తెలిసిపోతుంది. అంటే ఎందుకంటే మనకు ప్రపంచంతో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. చిన్నపిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేసినా వాళ్ళు కూడా ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు, నిజంగా వాళ్ళు ఉంటారని చెప్పి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా శక్తిమాన్ని చూసి దూకేసిన పిల్లల ఎగ్జాంపుల్స్ లాంటి చాలా అవుట్లయర్స్ అవి ఏంటంటే పొత్తిగా అసలు పేరెంటల్ కంట్రోల్ గైడెన్స్ లేకుండా చూసిన అప్పుడు జరిగే అయి ఉండొచ్చు. రెండో తరహా గ్రేడేషన్ దీంట్లో, అంటే ఏది క్రియేటివిటీ, ఏది రియాలిటీ అని అనుకోవడంలో లవ్ స్టోరీస్. ఇప్పుడు జయం సినిమా ఉందండి. జయం సినిమా నేను ఊరికే ఎగ్జాంపుల్ కాంక్రీట్ గా ఇస్తున్నా. జయం సినిమా ఇప్పుడు మనం చూస్తే మనకి నవ్వు వస్తుందంటే అది సీరియస్ గా తీసుకోం. అదేదో అందులో జోకులు బాగున్నాయి, అందులో పాటలు బాగున్నాయి అలా అనుకుంటాం, కానీ మనం ఆ లవ్ స్టోరీకి అంత సీరియస్నెస్ ఇవ్వం. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు జయం సినిమా 9 సార్లు చూసి వాడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు ఇన్స్పైర్ అయ్యి. సో అంటే ఏంటి, ఆడియన్స్ బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక వయసు వాళ్ళు ఒక లవ్ స్టోరీ కంటెంట్ ఉంటే అందులో ఎంత రియాలిటీ, ఎంత క్రియేటివిటీ, ఎంత ఇమాజినేషన్ ఉంటుంది అని అసెస్ చేసే మిక్స్ కి ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు అసెస్ చేసే మిక్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ పేరెంటల్ గైడెన్స్ ఉందనుకోండి, దెన్ దే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు
ఇది కొంచెం ఏంటంటే కొంచెం నువాన్స్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట లవ్ స్టోరీ అనేది. ఇప్పుడు హిస్టారికల్ సినిమా ఉందనుకోండి, అంటే దేశభక్తి సినిమా ఉందనుకోండి ఉదాహరణకి, అందులో ఎంత చరిత్ర ఉంది, ఎంత చరిత్ర వక్రీకరణ జరిగింది అనేది మనకి ఆ చరిత్ర గురించి అవగాహన ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ఆ హిస్టరీ తెలియదు అనుకోండి ఎవరికైనా, ఇప్పుడు గాంధీ సినిమా చూసారనుకోండి, దాంట్లో ఏది జరిగింది, ఏది ఎగ్జాజరేషన్, ఏది ఇమాజినేషన్ అన్న మూడిట్లో మనకి గాంధీ గారి జీవితంలో ఏం జరిగాయి అన్నది కాంటెక్స్ట్ తెలిస్తే మనకి తెలుస్తుంది, లేదా తెలియదు. సో అది హిస్టారిక్, అంటే ఇది మూడో తరహా అనమాట, అంటే గ్రేడేషన్ లో. సో పార్నోగ్రఫీలో కూడా ఇదే టైప్ గ్రేడేషన్ వర్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే జనరల్ గా సొసైటీలో వీళ్ళెవరికి, అంటే ఒకళ్ళు చూసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్స్ లేకుండా ఫిజికల్ రిలేషన్షిప్స్ అంటే ఎలా ఉంటాయి, అవి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి జనరల్ గా అన్న సైకాలజీ అవగాహన లేకుండా చూసినప్పుడు ఆ తెల్ల కాగితాలు కదా వాళ్ళు, ఆ తెల్ల కాగితాల మీద మొదటి అక్షరాలు అవే పడతాయి ఏదైతే వీళ్ళు పాన్ ఫిల్మ్ లో చూస్తారో. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దేర్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాన్ ఫిల్మ్ లో చూశాను, ఇది నిజం అవునా కాదా అని ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడగలుగుతారు అన్నదానికి సమాధానం లేదు మన దగ్గర, మన సమాజంలో. జనరల్ గా ఎవరితో మాట్లాడాలి? ఏ స్కూల్ కౌన్సిలర్స్, సెక్స్ కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ, రిలేషన్షిప్ కౌన్సిలర్స్ కానీ, ఇలాంటి రోల్స్ అనేవి మన స్కూల్స్ లో లేవు. అలాగే మన సొసైటీలో కూడా ఇలాంటి రోల్స్ అనేవి లేవు ఎక్కడ, ఇండియన్ సొసైటీలో అంటాడు. చెప్పండి. మీరు అన్న దాంట్లో ఐ లాస్ట్ పాయింట్. నేనేమంటానంటే, సరే జనరల్ గా నేను అనుకోవటం అది అది అన్రియలిస్టిక్ అని అనుకుంటారని అనుకుంటున్నా. బట్ కాకపోతే గనుక మనకి సినిమా ముందు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ రెగ్యులేట్ చేసే భాగంలో, ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయటమో ఆపటమో, ఒక కంట్రీలో బ్యాన్ చేయటమో ఇలాంటి పని చేయవని గోవింద్ గారు అన్నప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసే భాగంలో మనం ఇనిషియల్ గా వార్నింగ్ ఇస్తే సరిపోతుందా? మరి ఇది అంటే వార్నింగ్ అన్నది అంటే చట్టం ఉందనుకోండి, అంటే ఇప్పుడు చట్టపరంగా అలా రెగ్యులేషన్ ఏమైనా ఉండడం కోసం వార్నింగ్ ఇవ్వడం వేరు, అలా వార్నింగ్ ఇస్తే నిజంగా చూసేవాడు అలా అనుకుంటారా లేదా అని రెండో ప్రశ్న. సో అలా జరగదు. రెండోది, జనాల సైకాలజీ అలా ఉండదు కదా, వి ఆల్ నో దట్. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్లే ముందు స్టూడెంట్స్ అందరి చేత యాంటీ ర్యాగింగ్ పత్రం డిక్లరేషన్ సైన్ చేయించిన మాత్రం వాళ్ళు ర్యాగింగ్ చేయకుండా ఉండరు. మీరు ఇలా డిక్లరేషన్ చేయించడం వల్ల ర్యాగింగ్ కేసెస్ తగ్గుతాయా లేదా అని వేరే క్వశ్చన్. దట్ మే హ్యాపెన్, బట్ ఐ డోంట్ నో. అది కూడా ర్యాగింగ్ లో వర్తించవచ్చు, సినిమాలో వర్తించవచ్చు. పాన్ మూవీస్ చూసిన ప్రాబ్లం ఉండదు అంటున్నారా శరత్ గారు? అయితే బట్ ప్రైమింగ్ అనేది ఇట్స్ వెరీ సేలియంట్ ఫీచర్ అండి హ్యూమన్ సైకాలజీలో. ప్రైమింగ్ అంటే ఇప్పుడు సో మీరు తెలగైతే అనుకోండి ఒక అంశం మీద, దాని మీద మొదట ఎవరు అక్షరాలు వేస్తే అక్షరాలు చాలా బలంగా ముద్రించబడతాయి. అఫ్ కోర్స్ మార్చుకోవడం అవుతుంది, కానీ చాలా కష్టపడాలి మార్చుకోవడానికి. ఫస్ట్ రాయబడే అక్షరాలు ఏవైతే ఉంటాయో తెల్లగైతం మీద అవి చాలా ఈజీగా పడిపోతాయి. అది ప్రైమింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అది చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ మనుషుల్లో. సో అందుకనే మొదట మీరు ఏదైతే ఎక్స్పోజ్ అవుతారో కంటెంట్ కి, అది మీతో పాటు ఉండిపోతుంది అలాగా. అంటే దాన్ని మార్చుకోవడం అనేది కొంచెం, అంటే దానికి మీకు ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది కాగ్నిటివ్ గా ఉన్న ఒపీనియన్ మార్చుకోవడానికి. సో ఇది అయితే సైకలాజికల్ ఫ్యాక్ట్, ఏది ప్రైమింగ్ ఉండడం అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే కొంత డిసనెన్స్ ఉండడం అనేది, అంటే జరుగుతుంది మనం అనుకుంటున్న దానికన్నా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన బిలీఫ్ ని జస్టిఫై చేసుకునేలాగా ఎక్స్ప్లెనేషన్స్ ఏవో ఇస్తాం. అంటే ఎలాగంటే ఉదాహరణకి పార్న్ చూస్తే రిలీఫ్ వచ్చేసి క్రైమ్ జరగదు అని మనం డిస్టెన్స్ మనం జస్టిఫికేషన్ ఇచ్చుకున్నట్టు. సో అలాగే ఉంటుంది అంటే జనరల్ సైకిల్. సో ఇట్ డజంట్ రియల్లీ హెల్ప్. అంటే మీరు వార్నింగ్ ఇచ్చి స్టిల్ మీరు ఏ వయసు వాళ్ళకి, లేకపోతే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న వాళ్ళకి అది ఇంప్రెషనబుల్ గా ఉంటుందో, ఆ ఇంప్రెషనబుల్ ఆడియన్స్ కి అది ప్రెజెంట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఉంటది. మీరు వార్నింగ్ ఇచ్చిన ముందు మద్యం సేవించిన ఆరోగ్యానికి హానికరం అని ముందేసిన మీకు సేల్స్ ఆఫ్ ఆల్కహాల్ సేల్స్ అని తగ్గిపోవు. తెలుగు సినిమా ప్రతి సేల్స్ కాదండి. ఇప్పుడు మనం మనుషులు తక్కువ చూడటానికో చూడకుండా ఉండాలని చెప్పటానికో ప్రయత్నిస్తున్నట్టు కాదు. నేను అనేది ఏంటంటే, అది రియలిస్టిక్ కాదు, అదంతా యాక్టెడ్. జస్ట్ లైక్ ఏ మూవీ, జస్ట్ లైక్ ఏ సీరియల్ ఆర్ ఏ డాక్యుమెంట్, ఒక స్టేజ్ ప్లే మాత్రమే. అది పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇంకా ఏ రకంగా చూసినా కానీ అది రియలిస్టిక్ కాదు, అన్రియలిస్టిక్. సో ఇది రియలిస్టిక్ అనుకోకండి అన్నట్టుగా డిస్క్లైమర్ వేస్తే మరి సరిపోతుందా అయితే అన్నది నా క్వశ్చన్. సో తగ్గుతుందా లేదా పెరుగుతుందా అన్నది కాదు మనం చూసేది. మనం
అది తెలియని అంటే 5% 10% 20% ఉన్నా కానీ పోనీ అది ఇదంతా నిజమే, ఇలాగే ఉంటుంది, రియల్ లైఫ్ లో ఇలాగే ఉంటుందేమో, మనం ఎలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఇది కాదు అని చెప్తే అయితే సరిపోతుందా? ఇప్పుడు ఇది అంటే ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు డిస్క్లైమర్ స్లైడ్ సరిపోదు దానికి. ఇప్పుడు హారర్ సినిమా చూసి దెయ్యాలు లేవని చెప్పడానికి భయపడిపోతే పిల్లలకి ఎవరికన్నా వాళ్ళని చెప్పడానికి ఏదైతే ఎఫెక్ట్ పడుతుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్టే పడుతుంది. ఒకవేళ ఇలాంటి చూసి అంటే వాళ్ళు డౌట్లు వస్తే తీర్చడానికి అట్లీస్ట్. సో కనీసం ఏంటంటే మన సొసైటీలో రోల్స్ ఉండాలి. యూనో ఇప్పుడు నేను ఇదేదో చూశాను, ఇది చూడటం వల్ల ఇది చూసిన తర్వాత ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది, కానీ నాకు డౌట్ ఉంది అనుకోండి ఎవరికన్నా. ఇప్పుడు ఉన్నది ఎవరు మీరు అన్నట్టు అది అన్రియలిస్టిక్ గా ఉంది అని ప్రైమ్ ఫేస్ అనిపించినప్పుడు అది కరెక్ట్ అని అనుకోరు కూడా పిల్లలు కానీ ఎవరన్నా కానీ చూసినప్పుడు. అట్లాంటప్పుడు ఆ డౌట్ వాట్ ఎవర్ అది క్లారిఫికేషన్ కోసం అని చెప్పని దర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ రోల్ ఇన్ ద సొసైటీ దట్ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో అంటే ఇప్పుడు చంద్రముఖి సినిమా చూసినప్పుడు రజనీకాంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నానమ్మ చెప్పిన ఫ్యాంటసీ కథలు విని ఆ కథల్లో తను ఊహించుకుంటేది. ఎప్పుడు కూడా అది ఒక సైకలాజికల్ గా థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్లాలి, దాని కౌన్సిలింగ్ కావాలని ఎప్పుడు ఆలోచించలేదు. అందువల్ల ఈ అమ్మాయి ఇలా తయారైందని చెప్తాడు. గుర్తుందా మీకు? అవును, సేమ్ థింగ్ అంతే. అంటే నేను అనేది ఏంటంటే మన డిస్కషన్ లో పిల్లలు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తీసుకుంటారా అన్నది ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు వాచ్ చేశారన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే శాంటా మా ఇంటికి వచ్చి ఇంకా గిఫ్ట్లు ఇస్తాడు అనుకుంటున్నారు అనుకోండి పిల్లలు, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళే మారుతారు, తెలిసిపోతుంది అనమాట ఇలాగ పేరెంట్స్ గిఫ్ట్స్ పెడతారన్న విషయం. అలాగే టూత్ ఫేరీ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు కాకుండా మెయిన్ గా ఇప్పుడు స్క్రీన్ లోకి వచ్చిన తెరపైకి వచ్చిన పోర్నోగ్రఫీ వీడియోస్ ని చేయడం అన్నది ఆ ఇండస్ట్రీలో తయారు చేసే వాళ్ళు ఎలాగైతే చెప్పుకుంటున్నారో డిమాండ్ ఉంది కనుక మేము చేస్తున్నామని, గవర్నమెంట్ కూడా మేము దాన్ని బ్యాన్ పెట్టలేము, థియేటర్లో రిలీజ్ చేయలేరు, మూవీలో కనుక కంటెంట్ పెడితే మేము సెన్సార్లో కరెక్ట్ చేస్తాము, అది ఓకే. కానీ ఓటీపీ ప్లాట్ఫామ్స్ కానీ యూట్యూబ్స్ కానీ మిగతా వాళ్ళలోని అక్కడ కనుక రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఎవరన్నా వాచ్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. సో అది చేయడం ద్వారా దాన్ని సమర్థించడం, అంటే ఆ ఇండస్ట్రీ $1 బిలియన్ ఇండస్ట్రీ కనుక సమర్థించడం ఒకటి, సెక్షువల్ ఫ్రీడమ్ ఉంది కనుక దాంట్లో యాక్ట్ చేసే తప్పేముంది అన్నది ఒకటి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అది చూడటం వల్ల అపోహలతోని కొంతమంది జీవితంలో అదే ఎక్స్పెక్టేషన్స్ లోని రియల్ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు డిసప్పాయింట్ అవుతారన్న పాయింట్ ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే అది వాచ్ చేసిన తర్వాత వాళ్ళలోని వైలెంట్ బిహేవియర్స్ ద్వారా ఎక్కువ క్రైమ్స్ చేస్తారన్నది. మన మెయిన్ డిస్కషన్ ఇదే కదా పాయింట్స్. మనం మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రెగ్యులర్ ఏంటి రియాలిటీ నాన్ రియాలిటీ మూవీస్ లో ఉన్నదంత నిజం కాదు, హీరోయిజం అందులోకి వెళ్తున్నాం మనం. ఓన్లీ పోర్నోగ్రఫీకి స్టిక్ అయి ఉండాలంటే ఇది ప్రాబ్లమ్సే కదండి. ఇప్పుడు ఉమెన్ అబ్జెక్టిఫికేషన్ అనో, ఫిజికల్ డిస్ప్లే ఆఫ్ ఫిజికల్ అగ్రెషన్ అనో, లేదంటే ఇంక్రీజింగ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి కూడా పార్న్ వల్ల వస్తున్న మెయిన్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కింద డిస్కస్ చేసినప్పుడు వస్తాయి కదా. సో వస్తాయి, నేను చెప్పట్లేదు. ఏంటంటే నేను మెయిన్ మన కంక్లూజన్ ఏంటంటే పార్న్ చూడడం ద్వారా క్రైమ్ రేటు తగ్గుతుంది. పోర్నోగ్రఫీయే లేకపోతే జనాలందరిలో బిల్డప్ అయిపోయినా ఆ క్రైమ్ ఇంటెన్షన్ అది ఏది ఉందో దాన్ని సప్రెస్ చేసేది అవుట్లెట్ వెంట లేదు కనుక ఎక్కువ క్రైమ్ జరుగుతాయి కనుక ఎలా పోర్న్ అన్నది రామ్ గోపాల్ ఆర్గ్యుమెంట్ కనుక అది తప్పు అని చెప్తున్నాం మనం అనేది ఆర్గ్యుమెంట్ తప్పు అన్నది కాదు. నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే ఆయన కరెక్ట్ గా ఏమన్నారో నాకు తెలియదు కానీ, అంటే పాన్ ఉంటే మొత్తం తగ్గిపోతుంది అన్నది కాకుండా స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు కంపారిటివ్ గా చెప్పిన కొన్ని స్టడీస్ ని ఆయన అనుకూలంగా కోట్ చేసి ఉండవచ్చు. అంతేగాని ఆయన చెప్పిన జరిగిన స్టడీ ప్రకారం వాళ్ళు ఈ స్టడీ చేసిన తర్వాత దే మేడ్ ఫ్రీ అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ పాన్ ఓపెన్ గా ఉన్న సొసైటీస్ లో లేదంటే అది ఓపెన్ అయిన క్రమంలో టైంలో 60s నుంచి తీసుకున్నప్పుడు ఎయిదర్ క్రైమ్ రేట్ డిక్రీజ్ అయింది లేదంటే నాట్ ఇంక్రీజ్డ్ అన్నదిగా ఉంది. అంతేగాని దాని వలన ఇంక్రీజ్ అయినట్టయితే ఖచ్చితంగా లేదు, మారకుండా ఉంది, లేదంటే కొద్దిగా తగ్గింది అని చెప్తున్నారు. సో స్టాటిస్టికల్ గా కానీ ఒకటండి, ఆ స్టడీస్ నాకు తెలిసి మెన్ టుడే, మెన్స్ ఎక్స్పీ అలాంటి మ్యాగజైన్ లో వస్తాయి ఇట్లాంటి స్టడీస్. ఇవి ఎవడో సీరియస్ గా తీసుకోడు ఇట్లాంటి. అయినా ఒకటండి, ఎందుకు చెప్తా నేను, ఎందుకు చెప్తా ఇప్పుడు క్రైమ్
క్రైమ్ తగ్గింది అనేది చెప్పండి, మీరు చెప్పండి. క్రైమ్ తగ్గింది అనే దానికి ఒక 50 వేరియబుల్స్ మీరు అనుకున్నారు అనుకోండి, ఆ 50 వేరియబుల్స్ లో దేని వల్ల హైయెస్ట్ ఎఫెక్ట్ ఉంది క్రైమ్, అంటే ఏది ఎక్కువ కొరిలేట్ అయింది క్రైమ్ తగ్గడంతో అని చూసుకుంటే కనుక అది పావర్టీ ఎలివియేషన్, అర్బన్ పావర్టీ ఎలివియేషన్ మెజర్స్ తో కొరిలేట్ అవుతుంది ఇప్పటి వరకు ఉన్న డేటా చూస్తే. అంతేగాని ఈ 50 వేరియబుల్స్ లో పార్న్ యాక్సెసిబిలిటీ, సెక్షువల్ ఫ్రీడమ్ ని పట్టుకుని మీరు దానికి కొరిలేట్ చేయడం ఉంది, అది ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ స్టడీ. అంటే వన్ సెకండ్, నేను ఏమంటానంటే సరే కరెక్ట్ గా ఖచ్చితంగా పాన్ కన్జ్యూమ్ చేసిన సొసైటీస్ లో దాని వలన క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, మారలేదా అన్నది మన దగ్గర డేటా లేకపోయినా, సెక్షువల్లీ ఓపెన్ సొసైటీస్ లో కంపారిటివ్లీ అంటే నార్మల్ ఆర్ రెప్రెసివ్ రిలీజియస్ అప్బ్రింగింగ్ ఉండే సొసైటీస్ తో పోల్చుకుని చూసినప్పుడు సెక్షువల్లీ ఓపెన్ సొసైటీస్ లో క్రైమ్ రేట్ తక్కువ ఉండటం మనం చూస్తున్నాం కదా. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నార్వేజియన్ కంట్రీస్ అవి ఉంటాయి కదా, అలాంటి చోటన. ఇది రైట్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది యాక్చువల్ గా చాలా వ్యాలిడ్ థింగ్. అంటే మీరు 2 వేరియబుల్స్ ఏవి ఇచ్చారంటే, ఒకటి సెక్షువల్ ఫ్రీడమ్ గురించి మీరు ఇచ్చింది, అంటే రిప్రెషన్ లేని సొసైటీ, సెక్షువల్ రిప్రెషన్ లేని పరిస్థితులు అనేది మీరు ఇచ్చిన వేరియబుల్ కదా. ఇప్పుడు సెక్షువల్ రిప్రెషన్ లేకపోవడం నెంబర్ 1. ఆన్ ద అదర్ సైడ్ మనం దేన్ని మిక్స్ చేస్తున్నాం అంటే, నెంబర్ 2 పార్న్ యాక్సెస్ ని, నెంబర్ 3 ప్రాస్టిట్యూషన్ లీగలైజేషన్ ని, ఈ రెండింటిని సెక్షువల్ రిప్రెషన్ తో కలిపేసి చూస్తున్నాం. అంటే అది సో ఆ రెండు సెపరేట్ చేసేయాలి. ఖచ్చితంగా సెపరేట్. కాకపోతే మీకు దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా యూజువల్లీ. మీరు చూస్తే నా పాయింట్ ఏమంటానంటే, మీకు జనరల్ గా సెక్షువల్లీ ఓపెన్ సొసైటీస్ లో ఆర్ ప్రాస్టిట్యూషన్ లీగల్ ఉన్న సొసైటీస్ లో ఆర్ పార్న్ అన్నది లీగల్ ఉన్నవి, ఇవి ఒకవైపు ఉంటాయి. మీరు చూస్తే మీరు 100% ఉండకపోయినా 80-90% లేదండి. దట్స్ నాట్ కరెక్ట్. ప్రాస్టిట్యూషన్ లీగలైజేషన్ కి, పార్నోగ్రఫీ లీగలైజేషన్ కి రెండు ఆర్థోగనల్ అండి. ఇప్పుడు అమెరికా ఉంది, యుఎస్ లో పార్న్ తీయడం, యాక్ట్ చేయడం అన్ని లీగల్, అది ఇల్లీగల్ ఏం కాదు. కానీ ప్రాస్టిట్యూషన్ లీగలైజ్డా? యుఎస్ లో కాదుగా. యుఎస్ ఎంత పెద్ద కంట్రీ. ఈ రెండు చెక్ మార్క్స్ ఉన్న కంట్రీస్ తక్కువ ఉన్నాయి. అలా కాదు, అసలు క్రైమ్ అంటేనే సెక్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటుంది. అది అసలు క్రైమ్ కి సెక్స్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. అంటే పూర్తిగా క్రైమ్ అనట్లే నేను, ప్రాస్టిట్యూషన్ అన్నాను నేను. ఓకే. ఇప్పుడు యుఎస్ లో ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదు కదండి, అమెరికాలో. డిఫరెంట్ ఐ థింక్ లీగల్. బట్ ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 50 అట్లీస్ట్ నాట్ మోర్ దెన్ 10 స్టేట్స్ లో ఉండదు కదా లీగలైజ్ అయ్యి. అంటే నేను అంటున్నాను ప్రాస్టిట్యూషన్ లీగల్ బట్ పార్న్ ఇస్ నాట్ కదండి. ఇండియాలో డిఫ్యూజ్ లీగల్ గానీ డిఫాక్టో ఇల్లీగల్ అండి. అంటే ఇల్లీగల్ అంటే డిఫాక్టో సమ్మన్ ఎంగేజ్ ఇన్ ప్రాస్టిట్యూట్ విల్ బి అరెస్టెడ్. అంటే at a personal you cannot solicit visitors or at certain places, but pimping అన్నది allowed కాదు ఇండియాలో, మీడియేషన్ allowed కాదు, బట్ మనీ ట్రాన్సాక్షన్ ద్వారా సెక్షువల్ ఇది అన్నది ఇస్ నాట్ ఇల్లీగల్ ఆన్ పేపర్. అంటే యుఎస్ లో కూడా స్ట్రీట్స్ దగ్గర కార్లు ఆఫ్ చేసి ఉన్న వాళ్ళు ఉంటే పోలీసులు పట్టుకోరు వాళ్ళని. అది ఏ కోడ్ ద్వారా కూడా క్రైమ్ ఏం కాదు. అది అంటే మనకి అది ఆపోజిట్ అంటున్నాను. అలాగే యుఎస్ లో సెక్షువల్ యాక్ట్ లో పట్టుకోవాలి నాకు తెలిసి, టు బి వాళ్ళని చార్జ్ చేయగలగాలంటే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూడ్ పార్లర్స్ ఉన్నాయనుకోండి, మీరు మనకేంటి న్యూడ్ డాన్సెస్ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్తే అక్కడ ల్యాప్ డాన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్ డాన్స్ ఈజ్ అలౌడ్ బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ హర్. అంటే అంత ఉంటుంది అనమాట. విజువల్ గా చూడొచ్చు, దూరం నుంచి చూసినా పోల్ డాన్స్ గానీ అవి గానీ. అయితే నేనేది ఏది క్రైమ్ ఏది కాదన్నది యాక్చువల్ గా కన్సర్న్ వస్తుంది అనమాట. అప్పుడు తర్వాత అదే అమ్మాయి బయట మనీ తీసుకొని ఒకవేళ ప్రాస్టిట్యూషన్ అలౌడ్ అనుకోండి, ఆమెను వెళ్ళి అరెస్ట్ చేయరు. నేనేది ఎక్కడైతే అలౌడ్ అది, ఫర్ ఎగ్జాంపుల్ పేకాట మీరు ఎక్కడో ఇంటి దగ్గర ఆడుతున్నారు అనుకోండి, పోలీసులు వచ్చి పట్టుకుంటారు. అదే క్లబ్ లో పేకాట ఆడారు అనుకోండి, పోలీసులు పట్టుకోరు. దానికి లైసెన్స్ ఉంటాయి, పేకాటకి కానీ ఆ క్లబ్ కి లైసెన్స్ ఉంటాయి. ప్యాకాట్ అయితే అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు రెండు విషయాలండి. పార్న్ లీగల్ గా ఉండడం అంటే, పార్న్ ఈజ్ యూనో పీపుల్ కెన్ యాక్సెస్ పార్న్ లీగల్ గా. డిఫాక్ట్ అనట్లేదు నేను ఇక్కడ, పైగా డిజూర్. ఇప్పుడు ఇండియా ఉందండి, ఇండియాలో పార్న్ వాచింగ్ పార్నోగ్రఫీ ఈజ్ నాట్ రియల్లీ లీగల్ ఇన్ దట్ సెన్స్. ఓకే, అంటే దానికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ లుక్ ఎట్ ద లా.
కానీ ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఏం చేస్తుందంటే కొన్ని వెబ్సైట్స్ బ్లాక్ చేసేస్తుంది, యూనో సైటింగ్ దట్ దే ఆర్ వాచింగ్ porn, Yeah. is it illegal in India? ఏదండి వాచింగ్ porn illegal? 2016 లో అయితే ఇక్కడ జనరల్ గా ఏంటంటే కొన్ని సార్లు పోలీసులు పట్టుకుంటూ అంటే డిస్ప్లే చేయకూడదు వేరే వాళ్ళకి, యూనో యూ షుడ్ నాట్ బ్రాడ్కాస్ట్ ఇట్. అంటే ఒక 5-6 కలిసి చూడకూడదు. నీ ప్రైవేట్ స్పేస్ లో చూసుకుంటే ఎవడు పట్టుకోడు, అంటే అదేమీ కాదు. కానీ అంటే ఓకే, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అయితే వేరు కానీ, బట్ జనరల్ గా అదర్వైజ్ మనకి ఇండియాలో చాలా సందర్భాల్లో చాలా మీడియంస్ ద్వారా సాఫ్ట్ పవర్ ని చూపిస్తున్నారు. అండ్ చాలా సినిమాల్లో కూడా ఐ థింక్ మోర్ దెన్ వాట్ ఎ పర్సన్ కెన్ ఎక్స్పీరియన్స్ అన్నది కనబడుతోంది మనకి. చాలా గొప్ప పెద్ద సినిమాలు అనుకున్న వాటిల్లోనే పానే కాదు, అసలు రేప్ ని కూడా ఒక సాంగ్ కింద తీసి గ్లోరిఫై చేసిన పెద్ద టాలీవుడ్ సినిమాలు కూడా వచ్చినాయి ఒక 3-4 years బ్యాక్. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఒకటండి, అంటే నాకు తెలిసి అరౌండ్ ద వరల్డ్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, బహుశా ఎక్సెప్ట్ ఫర్ ఏదో చైనా లేకపోతే అలాంటి అంటే సివియర్ గా ఇంటర్నెట్ మీద ఓవరాల్ గా రెస్ట్రిక్షన్స్ ఉన్న దేశాలు తప్పితే ఎవ్రీవేర్ ఎల్స్ పీపుల్ కెన్ యాక్సెస్ పాన్ ఇఫ్ దే హావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ విపిఎన్ అంతే, అంతకన్నా ఏం కాదు. మీరున్న దేశంలో అది ఏదో మినిస్ట్రీ ఎవడో కూర్చుని నేను ఈ రోజు ఇది బ్లాక్ చేస్తున్నానన్నా అది 10 నిమిషాలు కూడా ఉండదు బ్లాకింగ్, అంటే అంటే రియల్ గా అయితే 2016 లో జరిగిందండి ఇండియాలో. బ్లాక్ చేసి వన్ డే లో మళ్ళీ తీసేయాలి. వెబ్సైట్ ఎగ్జాక్ట్లీ ఫలానా వెబ్సైట్ బ్లాక్ అయింది అని ఎవరికైనా చూసుకున్నాడు అనుకోండి, ఎవరికో చూడాలనిపిస్తుంది, ఏదో ఓపెన్ చేసాడు పాన్ సైట్, అదేమో బ్లాక్ అని దిస్ వెబ్సైట్ ఈస్ బ్లాక్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చూసారనుకోండి, వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ గూగుల్లో దిస్ వెబ్సైట్ ఈస్ బ్లాక్డ్, హౌ డు ఐ ఓపెన్ ఇట్ కొట్టాడు అనుకోండి, VPN వేసుకొని వస్తుంది. ఏంటంటే 10 నిమిషాలు అంతకన్నా ఉండదు వాడికి వెయిటింగ్ టైం, అన్నా కదా. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రతి ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి దేశంలోనూ ఈ రోజున పాన్ సైట్స్ అనేవి దే ఆర్ యాక్సెసిబుల్. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ అంటారా ఏదండి? మోర్ రెగ్యులేషన్ టువర్డ్స్ ఇట్, అంటే అట్లీస్ట్ ఏజ్ గ్రూప్ వెరిఫికేషన్ లాంటివి వచ్చే అవకాశం ఉందంటారా? అది చేయలేరండి ఇంటర్నెట్ లో. ఇప్పుడు ఇది ఏంటంటేనండి, పిక్చరైజేషన్ లో కూడా యుఎస్ లో కూడా చాలా ప్రాస్టిట్యూషన్ విషయంలో కానీ, పాన్ వాచింగ్ విషయంలో కానీ, మేకింగ్ విషయంలో కానీ కూడా అంత క్లియర్ కట్ కంట్రీ వైడ్ లాస్ లేకపోయినా కానీ ఇనిషియల్ గా అట్లీస్ట్ దే హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ లా అండ్ లెజిస్లేషన్ అగైన్స్ట్ యూజింగ్ మైనర్స్. ఓకే, ప్రాస్టిట్యూషన్ లో కానీ, ఇంకా పోల్ డాన్సింగ్ అన్నా అదేదో అన్నా దాని విషయంలో కానీ, వాచింగ్ విషయంలో కానీ, మేకింగ్ విషయంలో కానీ అది చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఇష్యూ ఐ థింక్. సో అలాగే ఆ రెగ్యులేషన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ అసలు యాక్సెస్ విషయంలో కూడా ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ లేకుండా యాక్సెస్ ఉండే లాగానే ఏమైనా అలాంటి రెగ్యులేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలమా? అలా ఎందుకు చేయట్లేదు అన్నది క్వశ్చన్. ఇలాంటి రెగ్యులేషన్ ప్రొడక్షన్ మీద చేయొచ్చండి. అంటే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళ మీద రెగ్యులేషన్ పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ యాక్టివిటీగా చేస్తారు కాబట్టి. చూసే వీళ్ళందరూ వీళ్ళందరూ అంటే ఇండిపెండెంట్ గా చూస్తున్న వాళ్ళు కదా, ఈ రెగ్యులేషన్ చేయలేరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు దీనికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకటి. ఇప్పుడు అంటే మనం ఏమన్నామంటే కొన్ని వెబ్సైట్స్ అనేవి చూస్తున్న వాడు ఏజ్ బట్టి రాకూడదు, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ అనేవి అసలు రాకూడదు అనేది కదా. ఈ రెండు కదా మనం చెప్తున్నా, అంటే సెన్సార్షిప్ అంటే వాట్ ఎవర్, అంటే ఈ సెన్సార్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పైరేట్ బే అండి. ఐ విల్ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పైరేట్ బే అనేది ఇట్స్ నాట్ అబౌట్ పార్నోగ్రఫీ, బట్ పైరేటెడ్ కంటెంట్ ఉందని చెప్పని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు యాక్చువల్ ట్రై చేసాయి పైరేట్ బేని కంప్లీట్ గా పర్మనెంట్ గా మూయించడానికి. మూసేస్తుందా పైరేట్ బే? ఇప్పుడు యూ కెన్ స్టిల్ గో అహెడ్ అండ్ యాక్సెస్ పైరేట్ బే. వాట్ సైట్? అదే టోరెంట్స్ ఉంటాయి కదా, టోరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Torrents, Pirate అని ఉండేది అనమాట. ఇప్పుడు నా లేదేమో. నాప్స్టర్ కూడా అప్పట్లో ఈజీ కాదు మూయించడం, అది చాలా టైం పట్టింది అట్లా మూయించడానికి. పైరేట్ బే ఇంకా యాక్టివ్ గా ఉంది. పైగా నేను ఇంకోటి చెప్తా, పైరేట్ బే యాక్టివ్ గా ఉండడం ఒకటి. రెండు ఏంటంటే ఇన్ జనరల్ మీరు ఇంటర్నెట్ లో ఇప్పుడు ఇంటర్నెట్ లో విషయం ఏంటంటేనండి, ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్లిక్ అవే. అంటే మీరు మీ డొమైన్ ఓ దేశంలో ఉందనుకోండి, ఆ దేశం చట్టాలు
కనుక మీ ఆ దేశం చట్టాలు కానీ, ఆ దేశంలో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ కానీ, లోకల్ గా లా ఎన్ఫోర్స్మెంట్ మిమ్మల్ని ముయించాలని ట్రై చేస్తున్నారు అనుకోండి, మీరు వేరే దేశానికి మీ బేస్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మీ వర్చువల్ బేస్ ని, అంటే మీ డొమైన్ ని, మీ సర్వర్ ని, వీటిని షిఫ్ట్ చేయడం అనేది అంత కష్టమైన పని కాదు. అంటే ఇక్కడ ఒక పెద్ద ఆఫీస్ మూసేసి వేరే దేశంలో ఆఫీస్ ఓపెన్ చేసినంత ప్రయాస కాదు అది. పైరేట్ బే అట్లాగే నడిచింది. ఇప్పుడు మీకు అది చూడండి, పైరేట్ బే ఎట్లాగంటే 5 రోజులకు ఒకసారి డొమైన్ మారిపోయిందండి, దేశం మారిపోయింది అది, దాని హోస్టింగ్ సర్వర్. అంటే చూడండి, అంటే యూ ఇమాజిన్ అంటే హౌ ఫాస్ట్ ఇట్ కెన్, హౌ డైనమిక్ ఇట్ కెన్ బి, నెంబర్ 1. సో ద హోల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటేనండి, జనరల్ గా గవర్నమెంట్స్ ఎలా ఆపరేట్ అవుతాయంటే, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు టాప్ డౌన్ ఆలోచిస్తారు. అంటే ఏంటంటే రూల్స్ మేము ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి బిహేవియర్ ఉంటుంది అన్నట్టు, ఉండాలి అని చెప్పని. కానీ టెక్నాలజీ దీనికి రివర్స్ లో పనిచేస్తుంది. ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీస్ అన్ని ఏంటంటే బాటమ్ అప్, టోటల్ గా యూజర్స్ ఎవరున్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తారు ఎలా, ఏ రూల్స్ ఏంటన్నది. సో ఇది క్లాష్ టోటల్ గా. అంటే ద వే హౌ దిస్ నీడ్స్ టు బి థాట్ అబౌట్, ఇది కంప్లీట్ రివర్స్ లో ఆలోచించాలి ఇది. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ అడ్మినిస్ట్రేషన్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే కెనాట్ డూ బికాస్ వాట్ టెక్నాలజీ కెన్ ఎనేబుల్. సో ఇది ఈ మైండ్ సెట్ మారంటే మనం మీనింగ్ఫుల్ అప్రోచ్ మనం తీసుకురాలేము దీనికి. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు పాన్ కంటెంట్ వల్ల సమస్యలు మనం చెప్పుకున్నాం గత 1 hour నుంచి, వేరియస్ డిగ్రీస్. అంటే ఏవి సమస్యలు కావు, ఏవైతే ఉపయోగాలు అనుకుంటున్నారో అవి ఏవి కావు, కానీ యాక్చువల్ సమస్యలు ఏముంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ సమస్యలు ఎక్కడికి పోవు కదా. ఇప్పుడు ఈ రోజున పాన్ బ్యాన్ అంటే మీనింగ్ ఏంటండి, వాళ్ళు జస్ట్ దాని డొమైన్ నేమ్ బ్లాక్ చేస్తారు, దాని ఐపీ బ్లాక్ చేస్తారు, అంతే కదా. విపిఎన్ వాడితే మీకు మీరు వేరే దేశం ఐపీ నుంచి రౌట్ అవుతారు, యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద వెబ్సైట్ సైడింగ్ ఆపడగా మీరు వెబ్సైట్ మూయించేయాలి టోటల్ గా. అది ఇంపాసిబుల్ థింగ్ టు డూ పైరేట్ బే లో జరిగినట్టు. మీరు పాన్ హబ్ ని ఎలా మూయించేస్తారు? దెర్ ఇస్ నో వే యూ కెన్ డూ దట్. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు హోస్ట్ ఇట్ ఇన్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లీగల్ ఫర్ దెమ్ టు హోస్ట్ ద కంటెంట్. విపిఎన్ అందరూ యాక్సెస్ చేయలేరు కదా, సో ఎంతో కొంత చేయగలరు కావాలనుకుంటే. కాకపోతే అలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే విపిఎన్ వేసుకోవచ్చు ఫ్రీగా. అవునండి, మీరు చెప్తున్నారండి, సామాన్య జనాలలో 1%, 5% కూడా ఉండరండి మీ అంత నాలెడ్జబుల్ గా. ఎందుకు ఉండరండి? మరి అండర్ ఎస్టిమేట్ చేయకండి, మీరు యూత్ అండర్ ఎస్టిమేట్ చేయకండి. కాదండి, ఒకవేళ లెట్స్ ఇమాజిన్, ఒకవేళ అలాగా చేస్తే తగ్గుతుంది అనుకున్నా గానీ బ్యాన్ చేసేలాగా చర్యలు అయితే తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అలా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్ అంటే ఇప్పుడు ఏదో పాన్ హబ్ బ్యాన్ చేశారు అనుకోండి, పాన్ హబ్ 1.com అని కొత్త ఓపెన్ అయిపోతుంది ఇమీడియట్ గా, దాని మిర్రర్ వచ్చేస్తుంది. 1 minute అండి, మనకు ఒక కాలర్ జాయిన్ అయ్యారు, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. చంద్రప్రకాష్ గారు, యా ప్లీజ్ అండి మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. హలో అండి. డౌట్ ఏం లేదండి. హలో యా మాట్లాడండి. ఓకే నా జస్ట్ నా వ్యూ 2 పాయింట్లు షేర్ చేసుకుందని ఫోన్ చేశాను. ఓకేనా, టైం ఉందా? ప్లీజ్ బ్రీఫ్ గా చెప్పండి. ఓకే, బ్రీఫే. ఒకటి అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 అనేది ఏదైనా సరే మనం కంట్రోల్ చేసేటట్టు ఉండాలి, మనల్ని కంట్రోల్ చేసి ఉండకూడదు ఏదైనా వ్యసనం. ఓకే, సో అది ఏదైనా సరే లిమిట్ లో ఉండాలి. లిమిట్ లో ఇప్పుడు ఏమో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంటే లిమిట్ లేనప్పుడు అండి. అది నా ఒపీనియన్. రెండో పాయింట్ వచ్చి, ఎంత మనం ఒక నీటిలో ఒక బంతి తీసుకొచ్చి ఎంత లోపలికి కింద పట్టి ఉంచితే అంత ఫోర్స్ తో బయటకు వస్తుంది. సో మనం ఎంత అంచి పెడితే అంత అది అక్యుములేట్ అయ్యి పవర్, ఆ ఫుల్ ఫోర్స్ బయటకు వస్తుంది. సో ఏంటంటే అందరూ ఓపెన్ గా అదొక ఎప్పుడు సీక్రెట్ లాగా మాట్లాడాలి, సీక్రెట్ లా ఉంచాలి, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇలాంటి మనస్తత్వం వల్ల అందరికి ఏమంటే దాని మీద క్యూరియాసిటీ పెరుగుతా ఉంది. ఏదో ఉంది ఇలా చేయాలి అలా చేయాలి అన్ని, దాని వల్ల కూడా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందని నా ఉద్దేశం. మనం అంటే అది ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడే ఏమంటారు ఆ కల్చర్ కొద్దిగా డెవలప్ అయితే దీనివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గొచ్చని నా ఉద్దేశం. రిప్రెసివ్ రిలీజియస్ అప్బ్రింగింగ్ వర్సెస్ ఓపెన్ సొసైటీ అన్నప్పుడు యాక్చువల్ గా దట్స్ వాట్ ఐ మెంట్. అదండి 2 పాయింట్స్. శరత్ గారు, ఒక డౌట్ ఉందండి.
సో మరి ఇంతసేపు అడగండి. డిసడ్వాంటేజ్ ఇంతసేపు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే నాకు తెలిసినది ఏంటంటే నేను ఓన్లీ వన్ పాన్ స్టార్ ఇంటర్వ్యూ చూసాను, అదే మియా ఖలీఫా. తనైతే బయటికి వచ్చేసి చెప్పింది షీ వాజ్ మ్యానిపులేటెడ్ ఇన్ టు దట్ అని. ఈ యాంగిల్ కూడా ఉంటుందంటారా పాన్ లో? మియా ఖలీఫా ఒక్కళ్ళే కాదండి. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా మీరు జనరల్ గా చాలా అంటే యూనో టాప్ హలో నాకు కథ తెలీదు. హలో చెప్పండి మళ్ళీ వస్తుందండి repeat వాయిస్? మళ్ళీ రిపీట్ శరత్ గారు రిపీట్ చేయండి. షూర్ షూర్. సో అంటే ఇప్పుడు అంటే మీరు అంటే కేవలం మియా ఖలీఫానే కాదు, మీరు జనరల్ గా టాప్ సెల్లింగ్ పార్న్ యాక్ట్రెసెస్ వాళ్ళ వాళ్ళ బయోగ్రఫీ స్టోరీస్ చూస్తే, అంటే బయోగ్రఫీ అంటే వాళ్ళు పార్న్ హబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కాదు, లేకపోతే మెన్స్ ఎక్స్పీ మ్యాగజైన్ కో మెన్స్ టుడే మ్యాగజైన్ కో ఇచ్చిన ఇంటర్వ్యూలు కావు. రామ్ గోపాల్ వర్మ గారు అలాంటి ఇంటర్వ్యూల్లో విషయాలు చెప్తుంటారు మనకి. అలా కాకుండా ప్రాపర్ బయోగ్రఫీ ఉంటాయి కదా, అంటే వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ టైప్ లో ఇంటర్వ్యూలు చేసినవి ఏమైనా ఉంటే, అంటే క్రిటికల్ గా అంటే నా ఉద్దేశంలో ఏం జరుగుతుందన్న టైప్ లో వాళ్ళు చెప్పినవి ఉంటే కనుక మనం చూస్తే, అట్లాంటి లిటరేచర్ తీసి చూస్తే కనుక మనకి తెలిసేది ఏంటంటే ఈ గ్రూమింగ్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే కోవర్షన్ కొంత వేరియస్ డిగ్రీస్ అనేది వాళ్ళకి జరిగిందని చెప్పి మనకు అర్థమవుతుంది ఇవి చూస్తే కనుక, ఇఫ్ యూ ఎగ్జామిన్ దెమ్ ప్రాపర్లీ, అంటే జాగ్రత్త చూస్తే. ఇప్పుడు మీరు అనొచ్చు ప్రతి చోట ఉంటుంది కదండి గ్రూమింగ్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు, మీకు ఇష్టం లేకపోయినా మీరు చేస్తుండొచ్చుగా శాలరీ కోసం అని, అంటే అది వేరు. ఆ ఒక యాంగిలే కాదు దీంట్లో ఉండేది, అంటే వీళ్ళు కేవలం మనీ కోసం చేయడం అనే కాదు. దెర్ మే బి ఇన్స్టెన్సెస్. ఇప్పుడు యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ఉందండి, ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ. ఐ థింక్ ఇట్ హాట్ గర్ల్స్ వాంటెడ్ అనుకుంటా డాక్యుమెంటరీ పేరు, నెట్ఫ్లిక్స్ లో. పేరెంటల్ అడ్వైస్ అదేనో దట్ కంటైన్స్ సమ్ న్యూడిటీ, సో కేర్ఫుల్ వెల్ వాచింగ్ ఇట్. సో ఏంటంటే జనరల్ గా ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మనీ కోసమైనా, గ్లామర్ అన్న, వాట్ ఎవర్ బి ద రీజన్స్, వెళ్ళిన వాళ్ళల్లో అంటే వెనక్కి వచ్చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. ఒకటి. రెండు ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైతే సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో అది ఉండదు కూడా. ఇప్పుడు మనం సన్నీ లియోన్ లాంటి వాళ్ళని ఎవరైతే చూస్తున్నామో, అంటే హూ స్టార్టెడ్ ఆఫ్, అంటే వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ హౌ కెరియర్ ఆర్ లైఫ్ ఆఫ్ ఎ పార్న్ యాక్టర్స్ వుడ్ బి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మనం సన్నీ లియోన్ ఎవరిదో మనం స్టోరీ చూసి వి కాంట్ కమ్ టు ఏ జనరలైజేషన్ దట్ దిస్ ఈస్ హౌ, ఇది మీడియన్ స్టోరీ ఇదే అని చెప్పి మనం చెప్పకూడదు కూడా, నెంబర్ వన్. సో ఇప్పుడు సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఎందాక చెప్పారు అంటే మియా ఖలీఫా ఇంటర్వ్యూ, నేను చూడలేదు అది, ఐ డోంట్ నో వాట్ షీ సెడ్. బట్ జనరల్ గా ఏంటంటే ఈ గ్రూమింగ్ ఉండడం ఒకటి, అంటే కొన్ని చోట్ల ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ మీద తీసుకెళ్ళడం ఒకటి, నెక్స్ట్ కొన్ని అట్ వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ కవర్షన్, అంటే వాళ్ళని పెట్టిన ఎన్వైరన్మెంట్ సెటప్ లో యూనో అది ఎన్వైరన్మెంట్ ని దే కెన్ క్రియేట్ ఇట్ ఇన్ అన్ ఆక్వర్డ్ ఫ్యాషన్, ఆర్ దే కెన్ క్రియేట్ ఇట్ ఇన్ సమ్ ఫ్యాషన్, so that they can nudge you a bit into doing what they want you to do. This is pretty much fact. అంటే ఈ సైకాలజీ టాక్టిక్ ని చాలా మంది వాడతారు, అండ్ పార్న్ ఫిల్మ్స్ లో కూడా వాడతారని మనకు తెలుస్తుంది కూడా, when we look at these kind of stories. సో ఇది ఉందండి, అంటే ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఇట్స్ నాట్ లైక్ హంకీడోరీ ఏం కాదు ఇది. ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఐ డోంట్ థింక్ ఇట్స్ లిమిటెడ్ ఓన్లీ టు పార్న్ ఇండస్ట్రీ. అంటే పార్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా మోడలింగ్ లో ఉండొచ్చు, అది ఫిల్మ్స్ లో ఉండొచ్చు, అది లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు గ్లామర్ ఇండస్ట్రీలో ఎంతో కొంత ఇవి ఉంటాయి కానీ ఒకటే రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, ఇక్కడ యాక్చువల్ గా మనకి ఈ ఎథికల్ నాన్ ఎథికల్ అనేది పక్కన పెట్టి, తర్వాత ఏమో టబు అని చెప్పేసి, అంటే ఏంటంటే ఓపెన్ గా డిస్కస్ చేయడం అనేది నేరం అని చెప్పి, ఆ రెండు విషయాలు ఒకటి. మూడోది ఏంటంటే అవైలబిలిటీ అనమాట. ఏదైతే ఎక్కువగా మనం హైడ్ చేసి బయట పబ్లిక్ లో అవైలబిలిటీ లేదో దాని గురించి మనకి ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. ఏదో ఒక మూవీలో అంటారు లైఫ్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ వే, లైఫ్ ఫైండ్ ఇట్స్ వే అన్నట్టుగా ఈ క్రిమినల్ ఇంటెన్షన్ డ్రగ్స్ ని కంట్రోల్, డ్రగ్స్ ని మనం ఇల్లీగల్ అనుకోండి డ్రగ్స్, కానీ అవైలబిలిటీని మట్టుకి మీరు ఆపలేరు. అంటే మీరు వెళ్ళిపోయి ఇప్పుడు డ్రగ్స్ వరకు వెళ్ళిపోయి ఒక అనాసిన్ మెటాసిన్ ఇవ్వండి అని అడిగినట్టు కాకుండా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అదర్ ప్లాట్ఫామ్. సో సెక్స్ యాక్చువల్గా అంతే, పోర్నోగ్రఫీ అనేది ఇట్ ఈస్ అవైలబుల్. అంటే ఏంటి, దెర్ ఇస్ ఎ డిమాండ్ ఇన్ ద సొసైటీ.
సో ఆ డిమాండ్ ని మీరు ఆపలేరు. ఆ డిమాండ్ ఇస్ ద న్యాచురల్, ఏమంటారు అది, న్యాచురల్ బయలాజికల్ రిక్వెస్ట్, అంటే బయలాజికల్ వాంటింగ్. దాన్ని మీరు ఆపలేరు. సో మెయిన్ అదేనమాట. మెయిన్ మనం అడ్రస్ చేయాలని ఏదైనా మనం అంటే మనం అని కాదు, మనం ఒక ఐ మీన్ టు సే మనం పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం కనుక ఈ మన లా కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ మనం ఏదన్నా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలన్నా, వాట్ యూ వాంట్ టు సీ ఏ చేంజ్ ఇన్ ద సొసైటీ. నేను ఈ పారామీటర్స్ కనుక పెట్టి లాను కనుక చేసినట్లయితే డౌన్ ద లైన్ 30 years లో ఇటువంటి సొసైటీని చూస్తున్నాను నేను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. అలాగే ఇప్పుడు మాట్లాడు. అవునండి, ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఈస్ 100% రైట్ అండి. ఇందాక మన అందుకే బాటమ్ అప్ అప్రోచ్ కావాలి. ఇక్కడ ఏంటంటే నేను అంటే ఇప్పుడు గవర్నమెంట్ కానీ లా మేకర్స్ కానీ వాళ్ళు ఎలా ఆలోచించకూడదంటే ఈ విషయంలో, నేను ఇలాంటి ఆలోచనతో అంటే నేను ఒక అద్భుతమైన ఇంటెన్షన్ తో నేను ఒక చట్టం రాశాను కాబట్టి దాని తగ్గట్టు బిహేవియర్ ఉంటది అని అనుకోకూడదు. ఇలాంటి విషయాల్లో, సెన్సార్షిప్ విషయాల్లో, బ్యాన్స్ విషయాల్లో, ఏ బ్యాన్ ఆఫ్ ఎనీథింగ్. మద్యపాన నిషేధం ఉంది, వి ఆల్ నో, మనందరికీ తెలుసు మద్యపాన నిషేధం పెట్టిన 3 నెలలకి ఏమవుతుంది, పెట్టిన ఏడాదికి ఏమవుతుంది, పెట్టిన 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఏమవుతుంది అని మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం గత 100 సంవత్సరాల నుంచి. అయినా పెడుతున్నాం అంటే మళ్ళీ అదే వలకపోసుకుని ఎత్తుకోవడం అవుతుంది. అంటే ఐఎమ్ సేయింగ్ ఇక్కడ ఏంటంటే మీకు మీరు మార్కెట్ లో ఎలా చేయకపోతే అది బ్లాక్ మార్కెట్ కింద వస్తుంది. ఇది సేమ్ థింగ్ విత్ ఈవెన్ ఈ పార్నోగ్రఫీ కానీ ఇంటర్నెట్ సెన్సర్షిప్ కూడా అంతే టు దట్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఏంటంటే మీరు అది యాక్సెస్ చేయాల్సిన నీడ్ అన్న తీసేయాలి. సో చూడాల్సిన పద్ధతి, ఒకవేళ అది యాక్సెస్ చేయడం వల్ల ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం ఇప్పటి వరకు, మనం ఏదైతే సమస్యలను చెప్పుకున్నాం, నిజమైన సమస్యలు, యాక్చువల్ సమస్యలు చెప్తున్నాను నేను. అంటే సంస్కృతి మంట కలిసిపోవడం లాంటి సమస్యలు కాదు, యాక్చువల్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, దానివల్ల రియల్ గా జరిగే ప్రభావాలు ఏవైతే ఉంటాయో, చెడు ప్రభావాలు అనుకుంటున్నామో, వాటిని మనం కరెక్ట్ చేసేలాగా పెట్టుకోగలగాలి. ఇప్పుడు మీరు ఆల్కహాల్ బ్యాన్ చేయడం కన్నా డిఅడిక్షన్ సెంటర్స్ మీద దృష్టి పెట్టడం, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేసేలా ఉండడం, లోకల్ గా ఆల్కహాల్ తాగని వాళ్ళకి ఆల్కహాల్ ఫ్రీ విలేజెస్ కింద, అంటే బలవంతంగా ఆల్కహాల్ ఫ్రీ విలేజెస్ మాకు మోటివేషనల్ గానే మేము మారాం అన్న టైప్ లో తీసుకురావడం అనేది వర్కబుల్ అప్రోచ్. అది ఆ సమస్యకి ఎలాగైతే ఆల్కహాల్ అడిక్షన్ కి ఎలాంటిదైతే అది సొల్యూషన్, బాటమ్ అప్ సొల్యూషన్, వర్కబుల్ సస్టైనబుల్ సొల్యూషన్, అలాగే దీనికి కూడా పార్నోగ్రఫీ చూడడం వల్ల ఇప్పుడు సినిమాలు చూసి పిల్లలు చెడిపోతారంటారు కదండి, దానికి ఏం చేస్తారు? దానికి మామూలుగా పెద్దోళ్ళు కూర్చోబెట్టి చెప్తారు కదా, ఇలా కథమని కౌన్సిల్ చేస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే డు. అది మాత్రమే సరిపోవచ్చు. సో దట్స్ హౌ వీ నీడ్ టు అప్రోచ్ పార్నోగ్రఫిక్ కంటెంట్ ఆల్సో. సో అంతేకాని ఇప్పుడు నేను చట్టం చేశాను, సినిమాలు ఉండకూడదని బ్యాన్ చేశానంటే అది వర్కౌట్ అయ్యేది కాదుగా. ఇది కూడా అంతే, ఇట్స్ ద సేమ్ వే. సో ఈ టాప్ డౌన్ అప్రోచ్ మనం ఆలోచించేటప్పుడు మనం జనాల్ని ఎనేబుల్ చేసేలాగా ఉండాలి. కానీ అంటే ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించే రకంగా బాటమ్ అప్ సిస్టమ్స్ ఎనేబుల్ చేసేలా చట్టాలు చేయాలి. కానీ మనం సెన్సర్షిప్ చేస్తాననేది అది ఒక 70 ఏళ్ల క్రిందట ఆలోచన అండి. అది ఇప్పుడు పనిచేయదు అది ఆలోచన అనేది. సో ద సేమ్ థింగ్ హోల్డ్స్ ఫర్ పార్నోగ్రఫిక్ కంటెంట్ ఆల్సో. ఇప్పుడు రామగోపాల్ వర్మ గారు ఉన్నారు, ఆయన జిఎస్టీ ఇండియాలో తీయకూడదు, చట్టం ఒప్పుకోదు, అందుకని ఏం చేశాడు, వేరే దేశంలో తీసుకున్నాడు ఆయన కదా, ఇక్కడ యాక్సెస్ చేశారు కదా. సో మీరు సెన్సర్షిప్ అనే చట్టం పెడితే దానికి వర్క్ అరౌండ్ కూడా ఉంటుంది. ఎప్పుడు టెక్నాలజీతో వర్క్ అరౌండ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈయన రామగోపాల్ వర్మ అయితే ఆయన ఇప్పుడు జిఎస్టీ సినిమా నేను జూమ్ లో డైరెక్ట్ చేశానని చెప్పని, వీడియో కాల్లో, అదే ఆయన చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్. అంటే టెక్నాలజీ వల్ల ఈయన ఎగ్జాక్ట్లీ ఈయన డైరెక్షన్ కూడా ఏదో ఐ థింక్ ఆయన ఏదో అట్లా క్లెయిమ్ చేసినట్టున్నాడు, నాకు డీటెయిల్స్ లేవు. అప్పుడు ఇష్యూ అయింది కదా దీని మీద, ఆయన మీద కేసు. ఈవెన్ అది రిలీజ్ కూడా చేయలేదు, అది అమెరికన్ యాప్ లో రిలీజ్ చేశారు. రైట్. అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, మీకు ఇప్పుడున్న కమ్యూనికేషన్స్ టెక్నాలజీ వల్ల, ఇంటర్నెట్ వల్ల వచ్చిన కమ్యూనికేషన్స్ టెక్నాలజీ వల్ల రామగోపాల్ వర్మ అంత హైప్ చేసిన సినిమా ఏదైతే ఉందో దాన్ని డబ్బులు పెట్టుకొని అంత యాప్ డౌన్లోడ్ చేసుకొని సీక్రెట్ గా చూడడం కంటే అంతకంటే గ్రేట్ కంటెంట్స్ చాలా ఫ్రీగా దొరుకుతాయి. గోవింద్ గారు అంటే ఇప్పుడు ఎరోటిక్ ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అంటే ఎరోటిక్ ఫిల్మ్స్ తక్కువ చేయకూడదు మనం. ఇప్పుడు స్టాన్లీ క్యూబ్రిక్ ఉన్నాడండి, ఆయన 2001 స్పేస్ ఒడిసీ సినిమా తీసాడు ఆయన. మళ్ళీ ఆయన పాత్స్ ఆఫ్ గ్లోరీ, ఏంటి ఫుల్ మెటల్ జాకెట్, ఇట్లాంటి సినిమాలను తీసాడు ఆయన స్టాన్లీ క్యూబ్రిక్. ఆయన లాస్ట్ ఫిల్మ్ ఐస్ వైట్ షర్ట్ అని ఫిల్మ్ ఉంటుంది, నికోల్ కిడ్మన్, టామ్ క్రూజ్. అది ఎరోటిక్ ఫిల్మ్ అది, బట్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ మేడ్, అంటే జనరల్ గా స్టాన్లీ క్యూబ్రిక్ కెరియర్ లో.
సో అంటే ఎరోటిక్ ఫిల్మ్స్ ని అంత అంటే యాజ్ అన్ ఆర్ట్ వర్క్ దాన్ని అంత తక్కువ ఏం చేయక్కర్లే. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన జిఎస్టీ ఐస్ వైట్ షర్ట్ కంపేర్ చేసుకుని ఆయన చూసుకుంటే నాకు తెలియదు అండి, నేను చూడలేదు జిఎస్టీ కానీ నాకు తెలియదు కానీ. సో అది వేరు. అంటే యూనో ఎరోటిక్ ఫిల్మ్స్ అనేవి అంటే చాలా అద్భుతమైన, అంటే అదొక ఆర్ట్ అప్రిషియేషన్ చేసే సినిమాలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. అండ్ స్టాన్లీ క్యూబ్రిక్ ఏం తక్కువడేం కాదుగా, ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఎవర్. ఈవెన్ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కూడా అండి. అంటే న్యూడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎరోటిక్ కంటెంట్ కూడా ఉంటుంది, కొన్ని సీన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, మార్టిన్ స్కార్సెసీ గాని. సో అదే అది వేరు టాపిక్. అంటే ఎరోటిక్ తీయడం, ఫిల్మ్స్ తీయడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ అంటే వెన్ యూ సే ఇది కంటెంట్ యాక్సెసిబిలిటీ ఉండాలా లేదా ఇండియాలో ఏ దేశంలో ఉన్నా, మీరు సెన్సార్షిప్ చేసేలాగా, అంటే దాని వెబ్సైట్ ఐపీని బ్లాక్ చేసేసేలాగా, దేశం నుంచి వెళ్తున్న ట్రాఫిక్ అంతా ఆప్ చేసేలాగా మీరు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ చట్టం అలాంటి యాక్షన్ తీసుకుంటే అది అవుతుందంటే అవ్వదు. అది వాళ్ళు ఏదంటే ఏదో మేము చేసామని చెప్పుకోవడానికి అయినా చేయొచ్చు కానీ, బట్ ప్రాక్టికల్ గా దానివల్ల ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. రెండేంటంటే యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎవరు మాట్లాడలేదు. ఆ ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేయడానికి ఏమి మనం అట్లాంటి చట్టాలనే అనకూడదేమో, సిస్టమ్స్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటి వ్యవస్థలను మనం తయారు చేయలేకపోతున్నాం కాబట్టి ఒక సమాజంలో ఆ సమస్యలు అలాగే ఉంటాయి. అవి ఇంకా పెరిగి పెద్ద అవుతూ కూడా ఉంటాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం ఏం చేస్తున్నాం, మనకు ఉన్న కౌంటర్ ఆర్గ్యుమెంట్ అల్లా, అంటే అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అల్లా దీనివల్ల రిలీఫ్ వచ్చేస్తుంది, దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గిపోతుందని నాన్ సెన్స్ మాట్లాడుతున్నాం. అండ్ అది యాజ్ ఇఫ్ అదేదో కొత్త లిబరేషన్ తరహాలో అది ప్రమోట్ అవుతుంది. సో అంటే మాట్లాడాల్సింది మాట్లాడకుండా మనం వేరే మాట్లాడేస్తున్నాం మనం. అండ్ సమస్యలు ఏవైతే చెప్తున్నామో అవి సమస్యలు కావు, ఏవైతే ఇది గొప్ప పని చేసేస్తుంది అనుకుంటున్నామో అవి నిజంగా జరగదు కూడా. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే దీని గురించి కన్వర్సేషన్ అనేది అయితే, బట్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కన్వర్సేషన్ టు హ్యావ్ అండి, అంటే ఇంపార్టెంట్ డైలాగ్ టు హ్యావ్ పబ్లిక్ లో. ఎందుకంటే సెన్సార్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా కంటెంట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ని ఆఫ్సెట్ చేసేలాగా సొసైటీలో సోషల్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అవ్వాలి అన్న దిశగా ఆలోచించడమే దీనికి పరిష్కారం అవుతుంది. ఇట్లాంటి దానికి అది సినిమాలు కావనివ్వండి, వైలెంట్ ఫిల్మ్స్ కావనివ్వండి. యా శరత్ గారు, ఇంకొక డౌట్ ఉందండి. అంటే మనం మీరు ఆల్మోస్ట్ అన్ని కన్సర్న్స్ అడ్రస్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పారు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పాన్ స్టార్స్ ఇట్లా ఫోర్స్ ఆర్ కోయర్షన్ త్రూ వస్తారని చెప్పి, దాన్ని ఎలా అవాయిడ్ చేయగలమంటారు? మరి ఆబ్వియస్ గా వ్యూవర్ డిమాండ్ ఉంది కాబట్టి చేస్తున్నామని కూడా ఉంటుంది కదా. ఏంటంటే వ్యూవర్ అంటే ఇప్పుడు జనాలకి ఫుడ్ హోటల్ కావాలి, తిండి కావాలి కదా అని నేను చైల్డ్ లేబర్ పెట్టి హోటల్ నడిపినట్టుంది. దట్స్ నాట్ హౌ ఇట్ గోస్, రైట్? ఆఫ్ కోర్స్ లీగల్లీ చెప్పట్లేదు, వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు అంటున్నా. ఇది ఒకటండి. ఇప్పుడు అంటే వర్క్ ప్లేస్ ఇది ఏంటంటే ఇది వర్క్ ప్లేస్ ఇష్యూస్ అండి. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వర్క్ ప్లేస్ లో నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కాకుండా నేను ఏదైతే కొంత లెవెల్ ఆఫ్ మ్యానిపులేషన్, కొంత లెవెల్ ఆఫ్ కోవర్షన్, కొంత లెవెల్ ఆఫ్ గ్రూమింగ్ జరుగుతుంది అన్నది దీని ప్రాబ్లం కదా. దిస్ ఇస్ ద ప్రాబ్లం దట్స్ బీయింగ్ సైటెడ్. ఆబ్వియస్లీ దీనికి మెషర్స్ కావాలి. అంటే దీనికి మెషర్స్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ కాంటెక్స్ట్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యుఎస్ లో పాన్ స్టార్స్ పాన్ యాక్టర్స్ అసలు చెప్తున్నారు ఇదని. సో దెన్ దేర్ షుడ్ బి అ వే వాళ్ళకి అక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి జరగకుండా ఉండడానికి దే మే ట్రై టు థింక్ ఆఫ్ సమ్ సొల్యూషన్స్ ఇన్ దట్ మేనర్. ఎలాగైతే వేరే ఇండస్ట్రీస్ లో జరుగుతాయో వర్క్ ప్లేస్ లో జరగకుండా ఉండడానికి ఏదైతే కాస్త ప్రొఫెషనల్ గా జరుగుతుందో దట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రొఫెషనలిజం. సో అది ఇంకా మోర్ ప్రొఫెషనల్ గా జరిగేలాగా చూడడం ఒకటి. కానీ అది దాని ప్రభుత్వానికి బాధ్యత ఉందా అంటే నాకు తెలియదు అది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ సే ప్రొడక్షన్ ఆఫ్ పాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ యువర్ కంట్రీ, విచ్ ఈస్ కంప్లీట్లీ పెజరేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. నా ఉద్దేశంలో ప్రభుత్వం కనుక మా దేశంలో పార్నోగ్రఫిక్ కంటెంట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ తీయడం అనేది చట్టరీత్యా నేరం అని అనుకుంటే కనుక దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇంప్లిమెంట్ దట్ లా, అండ్ దట్ లా కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఆల్సో. మీరు కన్సంప్షన్ ఆపలేరు కానీ ప్రొడక్షన్ ఆపొచ్చు. ఇప్పుడు పాన్ ని బ్యాన్ చేయట్లేదు అనుకోండి, చేయట్లేదు కాబట్టి దాన్ని డిమాండ్ ఎక్కువ ఉంది, దాని వల్లనే ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు కదా. బ్యాన్ వల్ల ఇది తగ్గుతుంది అని అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేను ఆ యాంగిల్ లో మాట్లాడదాం. సో అంటే పాన్ ప్రొడక్షన్ బ్యాన్ చేయొచ్చండి, పాన్ సైట్స్ మీరు సెన్సర్షిప్ చేయలేరు, బ్యాన్ చేయలేరు. అది అంటే దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ బిఫోర్. మీరు చట్టం చేస్తే అది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ
నేను ఫలానా వెబ్సైట్స్కి వెళ్ళే ట్రాఫిక్ నేను ఆపేస్తానంటే అది ఆపినట్టు కాదు యాక్చువల్గా. అదే దానికి వేరే మార్గాలు ఉన్నాయి జనాలు కన్జ్యూమ్ చేయడానికి. కానీ మీ ప్రొడక్షన్ ఆపేయచ్చు ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఆ మధ్య ఏదో ఆర్టికల్ వచ్చింది, ఈ ఏదైతే ఇప్పుడు కొత్తగా ఎమర్జింగ్ ఓటీటీలో ఏవైతే ఈ పార్న్ వస్తుందో, ఫుల్ న్యూడిటీ పార్న్ వస్తుందో, అవి ఎక్కువ దేర్ ఆర్ సమ్ సిటీస్ వేర్ దే ఆర్ బీయింగ్ షార్ట్ అని. మీరట్ వాజ్ ప్రామినెంట్లీ సైటెడ్. మీరట్లో ప్రాపర్టీస్ చాలా చీప్ గా రెంటల్స్ ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ కి కన్వీనియంట్ గా ఉంది. ఇండియాలో ప్రొడక్షన్ బ్యాండ్ కదండి, బ్యాండ్ కానీ జరుగుతుంది కదా. ఇల్లీగల్. ఇప్పుడు ఈయన మీద కూడా అదే కదా. ఇప్పుడు ఈయన ఎవరు, రాజ్ కుంద్రా మీద కేసు కూడా అదే కదా. ఆయన ఇండియాలో పాన్ ప్రొడ్యూస్ చేశాడు, తీసాడని కదా, వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ అని చెప్పాను కదా. సో ఈయన కదా ఆఫ్ కోర్స్ జరుగుతుంది ఇండియాలో. వినో అంటే జర్నలిస్టిక్ సోర్సెస్ మనకు తెలుసు, అంటే దెర్ ఆర్ మీడియా కవర్ మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి, చాలా డీటెయిల్ గా కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ ఎనిమోర్ కదా. మన ఓటీటీస్ నుంచి టు నేమ్ ఎ ఫ్యూ, ఆల్ట్ బాలాజీ ఇలాంటివి ఉన్నాయో, వీటి నుంచి వస్తున్న కంటెంట్ అంతా ఇండియాలోనే తీస్తున్నారు కదా. అవి వీళ్ళు ఈ యాక్టర్స్ అందరినీ శ్రీలంకకు బంగ్లాదేశ్ కు తీసుకెళ్లి చేయట్లేదు కదా. అంటే అక్కడ కూడా బ్యాన్. మన రామోజీ ఫిలిం సిటీలోనే చేస్తున్నారు. ఏమో అది నాకు తెలియదు స్పెసిఫిక్ గా, బట్ కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం దేర్ ఆర్ సమ్ సిటీస్, ఆ సిటీస్ లో జరుగుతుందని. సో ఆబ్వియస్లీ ప్రొడక్షన్ బ్యాండ్ కాబట్టి అక్కడ లోకల్ పోలీస్ దాని మీద యాక్ట్ చేయొచ్చు. ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లం. అండ్ నా పర్సనల్ గా ఐఎమ్ ఫైన్ విత్ దట్. అంటే ఐ థింక్ ప్రొడక్షన్ ఆఫ్ పార్నోగ్రఫిక్ కంటెంట్ అనేది నా దేశంలో జరగకూడదు అనుకుంటే గవర్నమెంట్ హెస్ ఎవ్రీ, ఇట్ కెన్ యూజ్ కంప్లీట్లీ, లా ఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేసి ఇట్ కెన్ స్టాప్ ద ప్రొడక్షన్. మీరు కన్సంప్షన్ ఆపడానికి ఆపలేరు, కన్సంప్షన్ డీల్ చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. బట్ ఆ ప్రొడక్షన్ ఐ థింక్ ఇట్ కెన్ బి స్టాప్, అంటే చట్టంలో ఉంటాయి కనుక. అండ్ నా పర్సనల్ గా ఏంటంటే ఐ డోంట్ థింక్ వీఆర్ రియలీ సర్వింగ్ ఎనీ పర్పస్, అంటే బై మేకింగ్ ఫారెన్ ఫిల్మ్స్, అంటే ఇన్ దట్ సెన్స్. సో ఇంకొకటి నేను ఇంకొక పార్ట్ చెప్తా. ఇప్పుడు సీరియస్లీ ఇప్పుడు ఇందులో యాక్ట్ చేస్తున్న వాళ్ళు అంటే ఎస్పెషల్ యాక్ట్రెసెస్ తీసుకోండి, విమెన్ తీసుకోండి, వీళ్ళల్లో ఇఫ్ యూ అంటే వాళ్ళు నిజంగా దానిలోకి ఎలా వచ్చారు, అది ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు అదర్ ఆప్షన్స్ వాళ్ళకి ఉన్నాయా, ఉంటే వాటికి వెళ్తారా లేదా అన్నది కనుక మనం స్టడీ చేస్తే, నా ఉద్దేశంలో మనకి తెలిసేది ఏంటంటే, వీళ్ళు ఆ యాక్ట్రెసెస్ కానీ యాక్టర్లు కానీ హూఎవర్ ఇస్ యాక్టింగ్ ఇన్ దోస్, వాళ్ళు ఏదో జనాల డిమాండ్ మీట్ అవ్వడానికి చేస్తున్నట్టు అనుకుంటారని చెప్పి నాకైతే అనిపించట్లే, ఇఫ్ యూ రియల్లీ మేక్ దట్ అసెస్మెంట్. సో నా ఉద్దేశంలో ఏంటంటే, దెర్ ఇస్ నో మెరిట్ టు సే దట్ యూ షుడ్ అలౌ ప్రొడక్షన్ ఆఫ్ పార్నోగ్రాఫిక్ ఫిల్మ్స్. సో ఈవెన్ మనకి మామూలు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ లో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నట్లు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కానీ, టీవీ సీరియల్స్ కానీ, టీవీ షోస్ లో కూడా చాలా ఎస్పెషల్లీ చిల్డ్రన్ ని యాక్ట్ చేపించేటప్పుడు ఎంత రెగ్యులేషన్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అన్నది కూడా మనకి డౌట్ఫుల్లే. మనం దీని మీద ఇదివరకు షో కూడా చేసాం, ఒక ఎపిసోడ్, పిల్లల్ని రియాలిటీ షోస్ లో చేస్తుందని. సో ఆన్. సో ఇన్ జనరల్ మనకి అలాంటి కల్చర్ ఉంది కాబట్టి, అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ గా లీగల్ గా జరుగుతున్న యాక్టివిటీస్ లోనే, లీగల్ గా చేస్తున్న యాక్టివిటీస్ లోనే మనకి ఇంత అవకతవకలు, ఇంత బ్రీచ్ ఆఫ్ రైట్స్ జరుగుతుంది కాబట్టి, వెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ ఆల్ టుగెదర్, అదేదో ఆర్గనైజ్డ్ గా జరగకుండా ఎవరికి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ, ఎస్పెషల్లీ పాన్ ఫిల్మ్స్ ఇండియా లాంటి సొసైటీలో వేర్ if you know that someone is acting in such kind of films, వాళ్ళకి లార్జర్ సొసైటీ కూడా కాదు, విత్ ఇన్ ఫ్రెండ్ సర్కిల్ లోనే వాళ్ళకి రామిఫికేషన్స్ ఎలా ఉంటాయని తెలిసిన, ఇట్లాంటి రామిఫికేషన్స్ ఉన్న సొసైటీలో ఇలా చేస్తున్నారంటే దట్ ఈస్ అబ్సర్డ్. అంటే సో అది దాన్ని కూలంకషంగా అసెస్ కూడా చేయాలి దాన్ని, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, అంటే యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు అవుట్ ఆఫ్ దర్ వాల్యుయేషన్ వెళ్తున్నారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ కంపెల్ చేస్తున్నాయని చెప్పని. సో అన్లెస్ ఆ బెంచ్ మార్క్ మనం తీయందే, ఎందుకంటే ద కాంటెక్స్ట్ మనం స్వీడన్ లో లేం కదండి. సో స్వీడన్ లో జరుగుతుంది కాబట్టి ఇండియాలో కూడా చేయండి అన్నది ఇట్స్ అ రబిష్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే స్వీడన్ లో మన స్వీడన్ లో లేం కదా, మనకి స్వీడన్ లోని పరిస్థితులు కావు కదా. సో మన సొసైటీ పెట్టిన బెంచ్ మార్క్ లో, అంటే ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెక్షువాలిటీ కానీ, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూడిటీ ఆన్ ఫిల్మ్ కానీ, ఇన్ ఫిల్మ్ కానీ, దానిలో మన సొసైటీ ఇన్ జనరల్ పెట్టిన బెంచ్ మార్క్ కన్నా చాలా వీళ్ళు డీవియేట్ అయ్యి చేస్తున్న కంటెంట్ లో అవుట్ ఆఫ్ ఓన్ వాల్యుయేషన్ ఎంతమంది చేస్తున్నారు, అవుట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఎందుకు చేస్తున్నారు అన్నది అసెస్ చేయడం అనేది ఐ థింక్ దట్స్ ఎ గుడ్ కేస్ టు అసెస్. సో నా ఉద్దేశంలో ప్రొడక్షన్ ఇన్సైడ్ ఇండియా ఆపేయచ్చు, అంటే గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్. ఆ చట్టం ఆల్రెడీ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేస్తే. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ జరగట్లేదు కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా రోజు ఓటీటీలో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్.
సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో అది చేయొచ్చు గవర్నమెంట్, ఇట్ కెన్ డూ దట్ ఆల్రెడీ. కానీ ఈ ఇంటర్నెట్ సెన్సర్షిప్ అనేది, అంటే సైట్స్ ని సెన్సార్ చేయడం అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అండ్ దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి వేరేది ఉంది. మూడో విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ కంటెంట్ వల్ల ఏదో క్రైమ్ తగ్గిపోతుంది, అదేదో లిబరేషన్ అని మనం గప్పాలు మాట్లాడకూడదు. అట్లా అది చాలా బేకార్ మాట అవుతుంది. అది ఇట్స్ వెరీ రబిష్ థింగ్ టు సే అవుతుంది. సో మన కన్వర్సేషన్ అనేది, మన పబ్లిక్ డైలాగ్ అనేది దీని చుట్టూ ఉండాలి. అంటే హౌ టు ఎనేబుల్ సిస్టమ్స్ ఇన్ సొసైటీ దట్ ఆఫ్సెట్ దీస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉండాలని నేను అనుకుంటున్నా. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి శరత్ గారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వరకు 2 kinds ఆఫ్ బయాస్డ్ డిబేట్, either బ్యాన్ చేయాలి ఆర్ చెప్పి ఆర్ లైక్ సపోర్ట్ చేస్తున్నారు, అదేదో ఎంపవర్మెంట్ కాకుండా. మన షోలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, మనం చాలా క్రిటికల్ అనాలిసిస్ చేసాము. అండ్ వీ హ్యావ్ స్పోకెన్ ఇట్ అబౌట్ పాన్ అండ్ ఆల్. అది యాజ్ అ టబు అయినా కూడా వీ హ్యావ్ అడ్రస్డ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ శరత్ గారు అండ్ ప్రసాద్ గారు, గోవింద్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. అండ్ ఫైనలీ ఈ 1 hour షో తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, వీ కెన్ నెవర్ స్టాప్ బ్యాన్ పాన్, బట్ ఆబ్వియస్లీ వీ కెన్ డెఫినెట్లీ ఎంకరేజ్ సెక్స్ ఎడ్యుకేషన్ విచ్ విల్ హెల్ప్ us. థ్యాంక్ యూ అండి, నైస్ కంక్లూజన్. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.